హాయ్, ఎలా ఉన్నారు? డెంగ్యూ ఫీవర్ గురించి చెప్పబోతున్నాను. ఈ డెంగ్యూని డిఎన్ వైరస్ అని చెప్తారు. ఈ డెంగ్యూ వైరస్‌లు ఎలా ఉంటాయంటే, డెంగ్యూ వైరస్ 1, 2, 3, 4గా చెప్తారు. ఎందుకంటే, డెంగ్యూ వైరస్ 1కి గురైన వ్యక్తి మళ్ళీ ఆ ఇమ్యూనిటీ అనేది డెంగ్యూ వైరస్ 2కి రాదు. డెంగ్యూ వైరస్ 2కున్న వ్యక్తి డెంగ్యూ వైరస్ 4కి ఆ ఇమ్యూనిటీ రాదు. అంటే సాధారణంగా ఒకసారి ఫీవర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫీవర్‌కి గురయ్యే ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే ఆ ఇమ్యూనిటీకి చేంజెస్ ఉంటది ఈ వైరస్. అయితే ఈ వైరస్ ఎలా వస్తది? ఏడిస్ ఈజిప్టి కానీ, ఇంకా మిగతా ఏదైతే జాతుల దోమలున్నాయో, ఈ దోమల ద్వారా ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందా అంటే, ముందుగా ఈ డెంగ్యూ వైరస్ ఎవరైతే బాధిన పడ్డారో, ఆ వ్యక్తినికి కనుక దోమ కొడతాయి. ఆ కుట్టిన దోమ ద్వారా ఆ దోమలో ఈ గట్‌లో ఉంచుకుంటది ఆ వైరస్‌ని. ఆ వైరస్‌ని ద్వారా ఆ దోమ మళ్ళీ ఇంకో వ్యక్తికి కొడితే, ఆ దొ ఎవరైతే డెంగ్యూ వైరస్ రాని వ్యక్తులున్నారో, ఈ దోమ కొట్టడం ద్వారా ఆ వ్యక్తికి డెంగ్యూ వైరస్ వస్తుంది. ఈ ఎడిస్ ఈజిప్టి అనే దోమ ప్రత్యేకంగా పగలు మాత్రమే కుడుతుంది కాబట్టి, ఈ దోమను గుర్తిస్తే చాలా మంచిది. మనం దూరంగా ఉండొచ్చు. ఈ వైరస్ బాధితం పడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇతడం ద్వారా మనకి వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఎక్కడైతే ఉష్ణ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయో, అక్కడి నుంచి వచ్చిన వ్యక్తులకి ఎక్కువ ఈ డెంగ్యూ వైరస్ పాజిటివ్‌గా ఉంటారు. వాళ్ళు ఈ డెవలప్‌మెంట్ అనేది మనకి చేస్తది. ఇది మనుషుల ద్వారా సంక్రమించదు. కేవలం దోమల ద్వారా సంక్రమిస్తది. ఈ దోమలు యు ఆహ్, జ్వరం వచ్చిన వ్యక్తులు తర్వాత కానించి 12 రోజుల వరకు తర్వాత కూడా ఎక్కువ యాక్టివ్‌గా ఉంటాయి. అంటే అందరికీ కూడా ఎక్కువగా సోకుతాయి. ఈ దోమలు ఒక మనిషి రక్తమే కాదు, ఎక్కువ మందిని కుట్టి ఈ దోమ అందరికి వైరస్ అనేది వ్యాప్తి చెందిస్తుంది. అందుకని ఈ దోమలను ప్రత్యేకంగా పట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇప్పుడు ఈ డెంగ్యూ వైరస్‌లో ఎలా ఉంటాయి జ్వరాలంటే, కొంతమందికి మొదటి జ్వరం అనేది కనబడదు. తర్వాత నుంచి ఒక 3-7 7 రోజుల్లోనే ఈ జ్వరం అనేది కనబడుతుంది. అంటే ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే తలనొప్పి, వికారం, వాంతులు, ఒళ్ళంతా నిప్పులు, బాడీ పెయిన్స్ బాగా ఎక్కువగా క కండరాలంతా నిప్పులు. ఇవి కాకుండా ఆ వ్యక్తి కంటి నొప్పి చెప్తాడు. ఈ కంటి నొప్పి ఎలా ఉంటదంటే గుడ్లు పొడిచేస్తున్నాయండి. ఆ రెక్టో ఆర్బిటాల్ పెయిన్ అంటారు. ఎనకాల నుంచి గుడ్లు పొడిచేస్తున్నాయని చెప్తూ ఉంటారు. ఇవి కాకుండా కొంతమందికి కడుపు నొప్పి కూడా ఎక్కువగా ఈ మొదటి వారంలో సాధారణంగా జ్వరం తగ్గిన తర్వాత, ఈ హై ఫీవర్ తగ్గిన తర్వాత కొంతమందికి నార్మల్‌గా తగ్గిపోయింది గాని తిరుగుతూ ఉంటారు. కానీ రెండో వారంలో మళ్ళీ తిరిగేస్తుంటది. ఈ రెండున వాంతులు, వికారం, ఇంకా కడుపు నొప్పి, ఈ కడుపులో మెలేసినట్టు నొప్పి, ఎముకలు నొప్పి, అసల ఫు పూర్తి రెస్ట్ తీసుకుంటారు. కదిలించుకోవడం కాదు, గట్టిగా పీల్చి వదులుతూ ఉంటారు. ఒళ్ళంతా నిప్పులు ఉంటాయి. అక్కడక్కడ కూడా ముట్టుకుంటే చర్మం మీద ఎర్రటి మచ్చలు, దద్దుర్లు వస్తూ ఉంటాయి. ఆహ్, ఎర్రటి మచ్చలు కనబడుతూ ఉంటాయి. ఈ లక్షణాలు తీవ్రమైన డెంగ్యూ జ్వరం లక్షణాలు. ఎందుకంటే ఈ కొంతమందికి వ్యక్తులకి బ్రష్ చేసినప్పుడు కూడా చిగురు నుంచి రక్తం కారడం, నో వాంతి అయినప్పుడు కూడా రక్తపు వాంతులు అవ్వడం కూడా అవుతూ ఉంటాయి. ఇవి చాలా తీవ్రమైన జ్వరం ఇప్పుడు. ఇవి ఉన్నప్పుడు ఈ పేషెంట్ హాస్పిటలైజేషన్ అవ్వక తప్పదు. ఈ డెంగ్యూ ఈ లక్షణాల వల్లే ఎక్కువగా చాలామంది ప్రాణం కోల్పోవడానికి గల కారణం. కాబట్టి మొదటి వారం కన్నా రెండో వారం చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నప్పుడు 2 లక్షణాలు కనిపించినా కూడా వెంటనే హాస్పిటలైజేషన్ అవ్వడం ఎంతో ఉత్తమం. థ్యాంక్ యూ. అమర్ హమ్. హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక కార్డియాక్ డిసీజ్ గురించి చెప్పబోతున్నాను. దాని పేరు బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్. ఈ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్‌ని టక్సోటోబో కార్డియోమయోపతి అని కూడా అంటారు. ఈ ఫస్ట్ ఈ డిసీజ్‌ని 1990లో జపాన్‌లో కనుగొన్నారు. ఈ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటే ఒక అనుకోని సంఘటన జరిగినప్పుడు, మనకు ప్రేమించే వాళ్ళని లేదా నచ్చిన వాళ్ళు కోల్పోయినప్పుడు, లేదంటే తట్టుకోలేని శారీరక బాధ జరిగినప్పుడు, మానసికమైన ఒత్తిడితో ఎక్కువగా ఉన్నప్పుడు,
కార్ యాక్సిడెంట్స్లు, సర్జరీలు, ఒక్కోసారి ఎమోషనల్గా డిస్కషన్ చేసి అవమాన పాలైన, పబ్లిక్ స్పీకింగ్ అంటే సొసైటీలో గట్టిగా మాట్లాడుతున్నప్పుడు, ఇలా ఎమోషనల్ అయినప్పుడు ఈ యొక్క బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అని లేదంటే టక్సోటోమో కార్డియోమయోపతి గురే అవకాశాలు ఉన్నాయి. అయితే సాధారణంగా ఈ యొక్క కారణం ఎందుకు చెప్తున్నానంటే, ఏదో ఒక సందర్భంలో ప్రతి మనిషి ఒత్తిడికి గురవక తప్పదు. అయితే ఆ ఒత్తిడిలో కూడా పక్కన వాళ్ళు కానీ, నచ్చిన వాళ్ళు కానీ ఉంటే ఆ ఒత్తిడిని కూడా మర్చిపోతూ ఉంటారు. అవుతుందంటే ప్రతి మనిషికి తోడు అనేది ఓన్లీ సోషల్ మీడియాలోనే తప్ప వ్యక్తిగతంగా ఏదైతే మనం సమాజంలో మాత్రం ఎవరితోనో అంతగా స్నేహాలు ఉండట్లేదు. ఆ ఒత్తిడిని మైపరిచే స్నేహితులు కానీ లేదా బంధువులు కానీ దూరం అయిపోతున్నారు. న్యాచురల్ డిజాస్టర్లు లాంటివి జరిగినప్పుడు, వరదలు, భూకంపాలు జరిగినప్పుడు, లేదంటే మొన్న అనుకోని సందర్భంలో ఏదైనా కరోనా వచ్చిన సందర్భంలో మనకు అయిన వాళ్ళు ఎవరున్నారు, కనీసం మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారని మనం గుర్తించుకోవడం మర్చిపోయాం. ఒత్తిడికి గురైనప్పుడు ఇది కనుక అదే విధంగా తట్టుకోలేక ఉంటే కనుక ఈ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒత్తిడికి గురైనప్పుడు సాధారణంగా ఎంతమంది ఉన్నా ఒంటరి అయిపోయి ఆ బాధతో కుమిలిపోయి ఈ హార్ట్ మీద ఒత్తిడి కలిగి ఈ యొక్క వ్యాధి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఒక్కొక్కసారి ఆయాసం వస్తున్నట్టు ఉంటుంది. అదేవిధంగా ఒంటరితనంగా ఉంటారు. వాళ్ళు పలకరించడమే ఆలస్యం, కుమిలిపోతూ వాళ్ళ బాధను చెప్పుకుంటూ వేడుస్తూ ఉంటారు. తొందరగా అలసిపోవడం, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నా కూడా ఆయాసం ఉన్నప్పుడు, ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులకి ఇలాంటి పరీక్షలు చేయించడం మంచిది. చెస్ట్ ఎక్స్రే కానించి బ్లడ్లో కార్డియాక్ ఎంజైమ్స్ మరియు ఈసీజీ, టుడి ఈకో ద్వారా కూడా కనుక్కోవచ్చు. ఈ వ్యాధి ఎవరు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటే 50 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ వ్యాధికి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మగవారి కన్నా ఆడవారు ఎక్కువగా గురయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి ప్రాణహాని ఉందంటే కనుక ఈ లక్షణాలు పట్టించుకోకపోతే కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ అయ్యే కండిషన్ కూడా ఉంది. అయితే దీనికి మందులు ఏంటంటే, ముందుగా సోషల్గా కలవడం, వాళ్ళు ఒత్తిడిని తగ్గించడం, అదేవిధంగా మనం వాళ్ళతో సోషల్గా మూవ్ అవుతే సరిపోతూ ఉంటుంది. సివియర్ కండిషన్ అయినా కూడా 1 నెల నుంచి 2 నెలల్లో తొందరగా దీని నుంచి బయటికి తీసుకొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా అనుకోని సంఘటనలు, లేదంటే బిజినెస్ ఫెయిల్యూర్ అయినప్పుడు, లేదంటే అప్పుల పాలైనప్పుడు, లేదా కష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళు కావాల్సిన వాళ్ళను కోల్పోయినప్పుడు మనం వాళ్ళకి ఆదరాగా, వాళ్ళకి సపోర్టివ్గా ఉండడం నేర్చుకుంటే సరిపోతుంది. వాళ్ళ ఒత్తిడి మనం తగ్గిస్తే వాళ్ళు ఇలాంటి వ్యాధులు ఏవైనా ఉంటే కనుక ఫ్యూచర్లో రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ అమ్మ. హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఎకో ఎంజైమ్, సూపర్ ఎంజైమ్, గార్బేజ్ ఎంజైమ్, అదేవిధంగా మన ఇండియాలో బయో ఎంజైమ్గా పిలువబడే దాని గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో కేవలం ఆర్టిఫిషియల్ కెమికల్ నుంచి న్యాచురల్ కెమికల్ కావాల్సిన వారు మాత్రమే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కేవలం ఆర్టిఫిషియల్ థింగ్స్ నుంచి దూరంగా ఉండాలనుకున్న వారికి మాత్రమే. అయితే ఈ బయో ఎంజైమ్ గురించి డాక్టర్ రొసకాన్ పుంపుంవాంగ్ అనే థాయిలాండ్ దేశస్థురాలు, ఈమె అక్కడ ఈ హెల్త్ ఫార్మ్ వ్యవస్థాపకురాలు, అదేవిధంగా ఆల్టర్నేటివ్ మెడిసిన్లో పిహెచ్డి చేసిన ఆసియా నుంచి ఉన్న మొట్టమొదటి మహిళ. అయితే ఈ మహిళ దీంట్లో ఏం కనిపెట్టింది, ఇది తర్వాత తరం వారికి ఏ విధంగా ఉపయోగపడ్డా దాని గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఈ బయో ఎంజైమ్గా పిలువబడే ఇండియాలో దీనిని ఏదైతే మిగిలిపోయిన పళ్ళ యొక్క తొక్కలతోనూ, కూరగాయల తొక్కలతోనూ మరియు వాటర్, దానికి సంబంధించిన బెల్లము కలిపి 30 రోజులు నిల్వ ఉంచితే వచ్చేదాన్ని ఈ బయో ఎంజైమ్. దీని యొక్క నిష్పత్తి ఏంటంటే 1:3:10. ఈ బయో ఎంజైమ్లో ఉపయోగించేది ఏంటంటే,
ఇది ఏదైతే మనకి మిగిలిపోగా ఫ్రూట్స్ యొక్క తొక్కలతో, అదేవిధంగా వెజిటేబుల్స్ యొక్క తొక్కలతో దీన్ని తయారు చేస్తారు. ఫెర్మెంటేషన్ పద్ధతి ద్వారా దీన్ని తయారు చేస్తారు. ఈ దీని ద్వారా మనకి ఏం ఉపయోగం, ఏం సాధించింది డాక్టర్ రుస్కాన్ అంటే, ఈమె ఏదైతే థాయిలాండ్లో ఈమె చేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్న నేల బురద నేల. అదేవిధంగా ఆ బురద నేలలో పండిన పంటలు సరిగ్గా అంత దిగుబడి ఇచ్చేవి కావు. దాంతో ఆమె ఈ బయోఎంజైమ్ కనిపెట్టిన తర్వాత దీన్ని ల్యాబ్లో ఇంకా దీనికి బ్యాక్టీరియాలు తట్టుకునే శక్తి ఉందా లేదా అని ప్రయోగించిన తర్వాత ఇవి అగ్రికల్చర్లో ఇంప్లిమెంట్ చేసిందేమో. ఈ అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్లో ఎంతలా చేసిందంటే, చివరికి ఆ ఇసుక నెలల్లో కూడా ఇది వేసిన తర్వాత, బయోఎంజైమ్ వేసిన తర్వాత అక్కడ పంట పండడం చూశారు. అదేవిధంగా బురద నేలలో ఈ వేసిన తర్వాత దీంట్లో ఉన్న సారవంతమైన మట్టి ద్వారా పంట బాగా దిగుబడి రావడం చూశారు. అదేవిధంగా ఏదైతే కాయలు రాని చెట్లు కొన్నాయో వాటికి కాయలు వచ్చేలాగా, ఫలాలు వచ్చేలాగా చూసుకున్నారు. ఎదుగుదల కోసం కూడా దీన్ని బాగా ఉపయోగించుకున్నారు. అలా అగ్రికల్చర్లో ఒక ఇన్వెన్షన్ అయ్యింది. అంతేకాకుండా ఈ బయోఎంజైమ్ ద్వారా ఇవి అక్కడున్న ఏషియన్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో, ఈ ఏషియన్ కంట్రీస్ అందరూ కూడా అక్కడ ఉన్న నదుల్ని, చెరువుల్ని శుభ్రం చేయడం మొదలుపెట్టారు. ఈ బయోఎంజైమ్ చేసి ఆ చెరువుల్లో ఈ యొక్క పొల్యూషన్ శాతం తగ్గించారు. అదేవిధంగా డైరీ ఫామ్ వంటి గేదెలు, ఆవులు, పందులు వీటిల్లో యొక్క ఆహారం తీసుకునే శాతం పెంచారు. వీటికి వచ్చి నులుపురుగులని శాతం తగ్గించడానికి కూడా ఈ బయోఎంజైమ్ యూజ్ చేశారు. చివరికి చెరువుల్లోనూ, కాలువల్లోనూ పెంచుకునే చేపలు ఈ యొక్క వచ్చే బ్యాక్టీరియాలని, ఈ వైరస్లను తట్టుకోవడానికి కూడా వీటిని ఈ బయోఎంజైమ్ యూజ్ చేశారు. ఈ బయోఎంజైమ్ యొక్క చివరి స్థాయి తారాస్థాయి ఎంతలా చేరిందంటే, గాల్లో ఉన్న పొల్యూషన్ శాతం తగ్గించడానికి కూడా దీన్ని యూజ్ చేశారు. ఇది కాకుండా హౌస్ హోల్డింగ్ అంటే ఇంటిలో పరిశుభ్రపరచుకోవడానికి ఉపయోగించే అన్ని విషయాల్లోనూ కూడా వీటిని క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించుకున్నారు. చివరికి డ్రైనేజ్ బ్లాకేజ్ని, సెప్టిక్ ట్యాంకులో సెప్టిక్ ఏదైతే ఫ్లడ్ తగ్గించడానికి కూడా ఈ బయోఎంజైమ్ని యూజ్ చేశారు. రాగి, ఇనుము వస్తువులు తుప్పడకుండా శుభ్రం చేసుకోవడానికి కూడా ఈ బయోఎంజైమ్ యూజ్ చేశారు. ఇంకా ఈ థాయిలాండ్, ఏదైతే మలేషియా దేశస్తులు ఉన్నారో వాళ్ళైతే ఈ నిద్ర పట్టడానికి కూడా దీన్ని యూజ్ చేశారు. మన ఇండియాలో అయితే రేడియేషన్ తగ్గించుకోవడానికి దీన్ని యూజ్ చేస్తున్నారు. అయితే ఇంతలా ఉన్న బయోఎంజైమ్లో ఏముంది అంటే, ఎన్ఐటి సంబంధించిన ఈ కాన్పూర్కు మరియు నేపాల్లో ఉన్న కొంతమంది ఎన్ఐటి స్టూడెంట్స్ ఈ బయోఎంజైమ్ మీద రీసెర్చ్ చేసి ఇది యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియాగా, అంటే ఏదైతే ఈ కోలై ఇంకా మిగతా బ్యాక్టీరియాల్ని శుభ్రం చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని కనిపెట్టారు. అంతేకాకుండా కొన్ని యొక్క వామ్స్ని తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని ల్యాబొరేటరీ ప్రూఫ్గా ఇది ఉపయోగపడింది. ఇదే బయోఎంజైమ్ని సబ్బులు, అంటే ఒంటి సబ్బులు, అదేవిధంగా బట్టలు ఉతికే లిక్విడ్గా, ఇంకా షాంపూలు అన్నిటిలోనూ బయోఎంజైమ్ యూజ్ చేసుకునేలాగా యూజ్ చేశారు. ఈ బయోఎంజైమ్లో ఇంతలా యూజ్ చేస్తున్న బయోఎంజైమ్ మరి ఏ విధంగా తయారు చేస్తారు అన్నది కూడా తెలుసుకోవాలి. ఏదైతే ఫ్రూట్స్ తొక్కలు ఉన్నాయో ఈ తొక్కలు లేదా వెజిటేబుల్స్ తొక్కలు, ఈ ఫ్రూట్స్ తొక్కలోని 3% తీసుకుని 1% జాగరి లేదా బెల్లం తీసుకుని 10% వాటర్ తీసుకుని దీన్ని చిన్న మూత కాకుండా పెద్ద మూత ఉన్న ఒక డబ్బాలో తీసుకుని 1/4 వాటర్ని కొద్దిగా ఖాళీ ఉంచుకుని బిగిస్తే దీన్ని ఇక్కడ నుంచి 90 రోజుల వరకు నిల్వ ఉంచితే ఫెర్మెంటేషన్ పద్ధతి ద్వారా ఇది తయారవుతుంది. అయితే మొదటి రోజు నుంచి 15 రోజు వరకు దీన్ని మూత లూజ్ చేస్తూ ఓపెన్ చేస్తూ క్లోజ్ చేయడం వల్ల దీంట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటకు పోయి మళ్ళీ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇది ఏరోబిక్ ప్రాసెస్ అంటారు, అంటే గాలి తగలాలి దీనికి. ఈ పద్ధతి ద్వారా
దీన్ని ఈ యొక్క ఫర్మెంటేషన్ అనేది ఈ బయోఎంజైమ్ అనేది తయారు చేస్తారు. అయితే ఈ బయోఎంజైమ్‌ని వల్ల మనకి ఇంకేమైనా ఉపయోగాలు ఉన్నాయా? ఇంకేమైనా దీన్ని మన ఇండియాలోకి ఎలా తీసుకొచ్చారంటే డాక్టర్ రుసకన్ ఈమె ఏదైతే ఫార్మా అండ్ అగ్రికల్చర్ ఎఫ్ఐఓ అథారిటీస్ ఇప్పుడు మీటింగ్ జరుగుతున్నప్పుడు ఇండియాలో జరిగినప్పుడు ఆమె ప్రసంగాన్ని ఇచ్చినప్పుడు ఇండియాలో దీని యొక్క వైడ్ రేంజ్ ఎలా ఉందంటే బయోఎంజైమ్ చేసిన పొలాల యొక్క ఆకులు శాతం పర్సంటేజ్ కూడా పెరిగింది. అంటే ఆకులు మామూలు యొక్క పెరుగుదల కన్నా బయోఎంజైమ్ చేసిన దాంట్లో పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా దిగుబడి కూడా చాలా ఎక్కువగా ఉంది. మన ఇండియాలో నేను దీని గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్న వ్యక్తుల్లో ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పబోతే ఈ బయోఎంజైమ్ యొక్క టాపిక్ అనవసరం. ఆ వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి శైలేంద్ర సాగా గారు. ఆయన ఈ బయోఎంజైమ్ యొక్క గురించి మన ఆంధ్రాలో చాలా వైడ్గా ప్రచారం చేశారు. భీమవరంలో కూడా క్లాసులు తీసుకున్నారు. ఆన్లైన్ క్లాసులు అయితే చాలా ఎక్కువ. ఆంధ్ర తెలంగాణలో ఆయన చేసిన కృషి మనం నోటితో చెప్పలేం. అంత ఎక్కువగా కృషి చేసి ఆ బయోఎంజైమ్ ద్వారా ఆయన మనం ఎలా లాభం పొందొచ్చని దీని గురించి ఎప్పుడూ క్లాసులు జరుగుతూనే ఉంటాయి. దానికి సంబంధించిన మీకు ఆయన యూట్యూబ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆయన మీరు కలవచ్చు. చాలా చాలా మంచి మనిషి. ఆయన బయోఎంజైమ్‌ని ఎలా వాడాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, నేను యూజ్ చేస్తున్నప్పుడు మిస్టేక్స్‌ని ఆయన దాని గురించి చాలా వివరంగా చెప్పారు. ఇంకా దాన్ని ఇంకా వైడ్ రేంజ్‌లో ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి కూడా ఆయన చాలా బాగా చెప్పారు. నేను ఈ ఫెర్మెంటేషన్ వీటిని ఇన్స్పైర్ అయిన వ్యక్తుల్లో శైలేంద్ర గారు ఒకటి. తర్వాత శ్రీకాంత్ ఆర్జే. ఈయన హైదరాబాద్‌లోనే చదువుకున్నారు. హైదరాబాద్‌లో కొన్నాళ్ళు ఉన్నారు. తర్వాత ఈయన చెన్నై వాసి. ఈయన ఈ బయోఎంజైమ్ గురించి వరల్డ్ లెవెల్‌లో ఈయన బయోఎంజైమ్ అసోసియేషన్ కూడా తయారు చేసి దీన్ని యొక్క కమర్షియలైజ్ కూడా చేశారు. ఈయనకి బయోఎంజైమ్ అంటే ఎంత ఇష్టం అంటే మేము బయోఎంజైమ్ గురించి క్లాసులు చెప్పాలండి, లేదంటే బయోఎంజైమ్ యొక్క ఫ్యాక్టరీ పెడుతున్నాం అంటే ఆయన సొంత ఖర్చులతో ముందు అక్కడికి వచ్చి ఆ ఏర్పాట్లు చేసి చెబుతూ ఉంటారు. ఈయన కూడా ఒంగోలు ఇంకా కొన్ని గ్రామాల్లో ఈయన కూడా బయోఎంజైమ్ గురించి క్లాసులు తీసుకున్నారు. చాలా మంచి మనిషి. ఈయన కూడా నేను ఆన్లైన్లో ఫోన్ ద్వారా కలిసినప్పుడు కూడా చాలా ఓపికగా సహనంతో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన వ్యక్తి. అదేవిధంగా బయోఎంజైమ్ గురించి చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్న వ్యక్తి. ఆయన యూట్యూబ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను, మీరు అది చూడండి. అయితే ఈ బయోఎంజైమ్‌ని ఎందుకు మరి వైడ్ రేంజ్‌లో ఇది తీసుకోలేకపోయారు? ఎందుకు ప్రపంచంలో దీన్ని ఎక్కువగా వాడలేకపోయారంటే దీనికి కొన్ని ఉన్న లోపాలు. మొట్టమొదటిది ఏంటంటే ఇది ఎప్పుడు ఎయిర్ టైట్‌తో ఉండాలి. అదేవిధంగా ఇది తయారు చేసేటప్పుడు ఎంతో కొద్దిగా సహనంతో మొదటి 15 రోజులు గాలి ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం చేయాలి. ఇంకా ఇదేంటంటే ఈ బయోఎంజైమ్ సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే మనుషుల్లో ఉన్న అశ్రద్ధ. ఈ అశ్రద్ధ వల్లే ఈరోజు ఈ బయోఎంజైమ్ అనేది వైడ్‌గా యూజ్ చేయలేకపోతున్నారు. ఇంకా పెద్ద కారణం ఏంటంటే కార్పొరేట్‌కి బానిసత్వం వహించడం. అంటే ఏదైతే కార్పొరేట్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయో, అలాగే క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని అవే వాడడం, వాటిలో ఎవరైతే దాన్ని రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళని చూసి వాడడం ఉన్నంత వరకు ఇలాంటి బయోఎంజైమ్‌లు సక్సెస్ అవ్వవు. అయితే ఈ బయోఎంజైమ్‌ని ఎంతోమంది సినీ స్టార్లు కూడా ప్రమోట్ చేశారు. అయినా కూడా దీని సక్సెస్ అనేది బయోఎంజైమ్‌ని యూజ్ చేయడం అనేది ఆంధ్రాలో కొద్దిగా తక్కువ. కొంచెం ఎందుకు యూజ్ చేయాలి, ఎందుకు మనం తయారు చేసుకోవాలి అంటే గనక ఏదైతే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయో, అంటే జీవం ఉన్న వస్తువులు ఉన్నాయో అవి మనం గార్బేజ్‌లో వేసినప్పుడు, చెత్తలో వేసినప్పుడు వీటి నుంచి కుళ్ళిపోయి మెథైన్ అనే ఒక వాయువు రిలీజ్ అవుతుంది. ఇది కార్బన్ డయాక్సైడ్ కన్నా చాలా ప్రమాదకరం. అయితే బయోఎంజైమ్ చేయడం వల్ల ఇది కన్వర్ట్ అయ్యి కార్బన్ డయాక్సైడ్గా బయటకు పోవడమే కాకుండా ఏదైతే బయోఎంజైమ్ ద్వారా వచ్చిన లిక్విడ్ తర్వాత మిగిలిపోయిన దాన్ని స్టార్టర్ అంటే మదర్గా చెప్తారు. దీనిని మళ్ళీ తోడు చుక్కలాగా మళ్ళీ ఇంకో దాన్ని చేసేటప్పుడు
90 రోజులు కాకుండా 45 రోజుల్లో చేసుకోవచ్చు. అయితే లేదా మనం తయారు చేసుకోకపోయినా ఆ యొక్క మదర్‌ని మనం కాంపోస్ట్‌లో ఏస్తే 10 రోజుల్లో చాలా స్పీడ్‌గా కాంపోస్ట్ అవుద్ది. ఇది కాకుండా దాంతో స్కిన్ కేర్ చేసుకోవచ్చు. అన్నీ చేసుకోవచ్చు. అయితే ఈ టోటల్‌గా వేస్ట్ అనేది దీంట్లో ఉండదు. మిగతా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లికి వేస్ట్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం అనుకోండి, ప్లాస్టిక్ బాటిల్ వేస్ట్, క్యాప్ వేస్ట్, దాని ముందు ఉన్న ర్యాపర్ ఏదైతే ఉందో ఆ ర్యాపర్ వేస్ట్. అయితే ఈ ఎకో ఎంజైమ్, బయో ఎంజైమ్‌లో అయితే మీకు ఎటువంటిది వేస్ట్ అనేది ఉండదు. మీరు ఆల్రెడీ వేస్ట్ అయిన ప్లాస్టిక్ బాటిల్‌ని వాడతారు తప్ప. దీంట్లో ఈ ప్లాస్టిక్ బాటిల్‌ని మళ్ళీ ఈ పెట్ బాటిల్‌ని రీయూజ్ చేసుకోవచ్చు. ఈ రీయూజ్ చేసుకోవచ్చు తప్ప దీనివల్ల మనకి ఎటువంటి మనం ఏది కూడా ఆహ్, పర్యావరణానికి నష్టం కలిగించే వస్తువులు ఏది ఉండవు. అందరూ బయో ఎంజైమ్ యూజ్ చేయడం వల్ల వచ్చిన లాభం ఏమవుతదంటే, ఇక్కడ బయో ఎంజైమ్ సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే, ఈ బయో ఎంజైమ్ సైకిల్ దూరం అవ్వడమే. మొట్టమొదటిగా మీరు ఎప్పుడైతే ఫ్రూట్స్ తీసుకుంటారో, దాన్ని తీసుకొని మీరు బయో ఎంజైమ్ స్టార్ట్ చేస్తే, ఆ బయో ఎంజైమ్ వచ్చిన లిక్విడ్‌ని మనం ఇంట్లో యూజ్ చేసుకుంటాం. ఆ వచ్చిన స్టార్టర్ లేదా మదర్‌ని మళ్ళీ మనం మొక్కలకేసి, దాని ద్వారా కాంపోస్ట్ అయ్యి మనం మొక్కలు పెంచుకుంటాం. కానీ మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే, టైం తీయలేకపోవడం. ఇన్‌స్టెంట్‌గా జరిగిపోవాలనే ఒక ఆతృత వల్ల మనం ఎన్ని కెమికల్స్ ఉపయోగించారని తెలిసినా కూడా బయటున్న ఆహ్, పెస్టిసైడ్ ఫుడ్‌ని తీసుకుంటాం తప్ప, ఇంట్లో మనం న్యాచురల్‌గా ఏ ఒక్క ఫ్రూట్‌ని కానీ, పచ్చిమిర్చి కానీ, టమోటాని కూడా పెంచుకోం. ఈరోజు టమోటా రేట్లు ఎక్కువున్నాయి, పచ్చిమిర్చి రేట్లు ఎక్కువున్నాయి అని కంగారు పడుతున్నారు. ఒక పచ్చిమిర్చి మొక్కను కూడా మన ఇంట్లో పెంచుకోలేకపోతే, ఒక టమోటా మొక్కను కూడా ఇంట్లో పెంచుకోలేకపోతే, మనం అంత సమయం తీయలేకపోతే, మనం ఏ విధంగా మనం డెవలప్ అవుతాం? అంటే న్యాచురల్‌గా ఎలా మనం అవ్వగలం? చిన్న చిన్న మొక్కలు పెంచుకోవడం వల్ల ఏమవుతదంటే, మనలో ఉన్న గ్రీఫ్ బాధ తగ్గుద్ది. స్ట్రెస్ లెవెల్ కంట్రోల్ అవుతాయి. ఈ బాధ్యత లేకపోవడం వల్లే బయో ఎంజైమ్ అనేది సక్సెస్ అయిపోయింది. నేను ఎక్స్ ఎంజైమ్‌ని మనం రెగ్యులర్‌గా యూజ్ చేయడం వల్ల దీనికి సంబంధించిన మా దాని యొక్క మనం పర్యావరణ రహితంగా ఉండగలం. అదేవిధంగా మనం ఎంతో డబ్బుని ఆదా చేస్తాం. అదేవిధంగా దీనివల్ల మనం ఏదైతే ఇంట్లో క్లీనింగ్‌కి సంబంధించినవి ఉన్నాయో ఆహ్, ఆ సంబంధించినవి వాడుకోవచ్చు. అదేవిధంగా వాటర్ ట్యాంక్‌లో నాచు పడితే వాటికి సంబంధించిన ఇవి బయో ఎంజైమ్ యూజ్ చేయడం వల్ల నీటిలో గాఢత తగ్గుద్ది. అంటే పీహెచ్ వాల్యూ తగ్గుద్ది. దానివల్ల మనం సోప్ యూజ్ చేసినప్పుడు నొరగ ఎక్కువ వచ్చే అవకాశాలుంటాయి. అదేవిధంగా బయో ఎంజైమ్‌లు ఏవైతే నిమ్మకాయ తొక్క అయితే సిట్రస్ అయితే ఒక ఆహ్, ఒక ఫ్లేవర్ వస్తది. అదేవిధంగా మామిడికాయ తొక్క అయితే ఒక వాసనొస్తుంది. అదే మిగతా కొన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటాయి. ఇప్పుడు వెల్లుల్లి తొక్కలతో చేసిన బయో ఎంజైమ్ అయితే పురుగులు రాకుండా పురుగులు, పాములు రాకుండా వాడుకోవచ్చు. ఒక్కొక్క బయో ఎంజైమ్‌కి ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క గుణాలుంటాయి, వాల్యూస్ ఉంటాయి. కాబట్టి మనం ఈ బయో ఎంజైమ్ యూజ్ చేయడం వల్ల మనం ఎంతో పర్యావరణ రహితంగా ఉండగలం. అదేవిధంగా మనం ఎకనామికల్‌గా బాగుపడగలం. కాబట్టి అందరూ ఈ బయో ఎంజైమ్ యూజ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ. అమర్ హోమియో. హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక కార్డియాక్ డిసీజ్ గురించి చెప్పబోతున్నాను. దాని పేరు బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్. ఈ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్‌ని టక్సోటోబో సిండ్రోము, టక్సోటోబో కార్డియోమయోపతి అని కూడా అంటారు. ఈ ఫస్ట్ ఈ డిసీజ్‌ని 1990లో జపాన్‌లో కనుగొన్నారు. ఈ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటే ఒక అనుకోని సంఘటన జరిగినప్పుడు, మనకు ప్రేమించిన వాళ్ళని లేదా నచ్చిన వాళ్ళు కోల్పోయినప్పుడు, లేదంటే తట్టుకోలేని శారీరక బాధ జరిగినప్పుడు, మానసికమైన ఒత్తిడితో ఎక్కువగా ఉన్నప్పుడు, కార్ యాక్సిడెంట్స్‌లు, సర్జరీలు, ఒక్కోసారి ఎమోషనల్‌గా డిస్కషన్ చేసి అవమాన పాలైన, పబ్లిక్ స్పీకింగ్ అంటే సొసైటీలో గట్టిగా మాట్లాడుతున్నప్పుడు, ఇలా ఎమోషనల్ అయినప్పుడు ఈ యొక్క బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అని లేదంటే టక్సోటోబో కార్డియోమయోపతి గురయ్యే అవకాశాలున్నాయి. అయితే సాధారణంగా ఈ యొక్క కారణం ఎందుకు చెప్తున్నానంటే, ఏదో ఒక సందర్భంలో ప్రతి మనిషి ఒత్తిడికి గురవ్వక తప్పదు. అయితే
ఆ ఒత్తిడిలో కూడా పక్కన వాళ్ళు కానీ నచ్చిన వాళ్ళు కానీ ఉంటే ఆ ఒత్తిడిని కూడా మర్చిపోతూ ఉంటారు. అవుతుందంటే ప్రతి మనిషికి తోడు అనేది ఓన్లీ సోషల్ మీడియాలోనే తప్ప వ్యక్తిగతంగా ఏదైతే మనం సమాజంలో మాత్రం ఎవరితోనో అంతగా స్నేహాలు ఉండట్లేదు. ఆ ఒత్తిడిని మైపరిచే స్నేహితులు కానీ లేదా బంధువులు కానీ దూరం అయిపోతున్నారు. న్యాచురల్ డిజాస్టర్లు లాంటివి జరిగినప్పుడు, వరదలు, భూకంపాలు జరిగినప్పుడు, లేదంటే మొన్న అనుకోని సందర్భంలో ఏదైనా కరోనా వచ్చిన సందర్భంలో మనము మనకు అయిన వాళ్ళు ఎవరున్నారు, కనీసం మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారని మనం గుర్తించుకోవడం మర్చిపోయాం. ఒత్తిడికి గురైనప్పుడు ఇది కనుక అదే విధంగా తట్టుకోలేక ఉంటే కనుక ఈ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒత్తిడికి గురైనప్పుడు సాధారణంగా ఎంతమంది ఉన్నా ఒంటరి అయిపోయి ఆ బాధతో కుమిలిపోయి ఈ హార్ట్ మీద ఒత్తిడి కలిగి ఈ యొక్క వ్యాధి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి ఆయాసం వస్తున్నట్టు ఉంటుంది. అదేవిధంగా ఒంటరితనంగా ఉంటారు. వాళ్ళు పలకరించడమే ఆలస్యం, కుమిలిపోతూ వాళ్ళ బాధను చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటారు. తొందరగా అలసిపోవడం, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నా కూడా ఆయాసం ఉన్నప్పుడు, ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులకి ఇలాంటి పరీక్షలు చేయించడం మంచిది. చెస్ట్ ఎక్స్రే కానించి బ్లడ్లో కార్డియాక్ ఎంజైమ్స్ మరియు ఈసీజీ, టుడి ఈకో ద్వారా కూడా కనుక్కోవచ్చు. ఈ వ్యాధి ఎవరు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటే 50 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ వ్యాధికి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మగవారి కన్నా ఆడవారు ఎక్కువగా గురయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి ప్రాణహాని ఏముందంటే కనుక ఈ లక్షణాలు పట్టించుకోకపోతే కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ అయ్యే కండిషన్ కూడా ఉంది. అయితే దీనికి మందులు ఏంటంటే ముందుగా సోషల్గా కలవడం, వాళ్ళు ఒత్తిడిని తగ్గించడం, అదేవిధంగా మనం వాళ్ళతో సోషల్గా మూవ్ అవుతే సరిపోతూ ఉంటుంది. సివియర్ కండిషన్ అయినా కూడా 1 నెల నుంచి 2 నెలల్లో తొందరగా దీని నుంచి బయటికి తీసుకొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా అనుకోని సంఘటనలు, లేదంటే బిజినెస్ ఫెయిల్యూర్ అయినప్పుడు, లేదంటే అప్పుల పాలైనప్పుడు, లేదా కష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళు కావాల్సిన వాళ్ళను కోల్పోయినప్పుడు మనం వాళ్ళకి ఆదరాగా, వాళ్ళకి సపోర్టివ్గా ఉండడం నేర్చుకుంటే సరిపోతుంది. వాళ్ళ ఒత్తిడి మనం తగ్గిస్తే వాళ్ళు ఇలాంటి వ్యాధులు ఏవైనా ఉంటే కనుక ఫ్యూచర్లో రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ అమ్మ. హాయ్, ఎలా ఉన్నారు? డెంగ్యూ ఫీవర్ గురించి చెప్పబోతున్నాను. ఈ డెంగ్యూని డిఎన్ వైరస్ అని చెప్తారు. ఈ డెంగ్యూ వైరస్లు ఎలా ఉంటాయంటే డెంగ్యూ వైరస్ 1, 2, 3, 4గా చెప్తారు. ఎందుకంటే డెంగ్యూ వైరస్ 1కు గురైన వ్యక్తి మళ్ళీ ఆ ఇమ్యూనిటీ అనేది డెంగ్యూ వైరస్ 2కు రాదు. డెంగ్యూ వైరస్ 2కున్న వ్యక్తి డెంగ్యూ వైరస్ 4కి ఆ ఇమ్యూనిటీ రాదు. అంటే సాధారణంగా ఒకసారి ఫీవర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫీవర్ గురయ్యే ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే ఆ ఇమ్యూనిటీకి చేంజెస్ ఉంటుంది ఈ వైరస్. అయితే ఈ వైరస్ ఎలా వస్తుంది? ఏడిస్ ఈజిప్టి కానీ ఇంకా మిగతా ఏదైతే జాతుల దోమలు ఉన్నాయో ఈ దోమల ద్వారా ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందా అంటే ముందుగా ఈ డెంగ్యూ వైరస్ ఎవరైతే బాధిన పడ్డారో ఆ వ్యక్తినికి కనుక దోమ కొడతాయి, ఆ కుట్టిన దోమ ద్వారా ఆ దోమలో ఈ గట్లో ఉంచుకుంటుంది ఆ వైరస్ని. ఆ వైరస్ ద్వారా ఆ దోమ మళ్ళీ ఇంకో వ్యక్తికి కొడితే ఎవరైతే డెంగ్యూ వైరస్ రాని వ్యక్తులు ఉన్నారో ఈ దోమ కొట్టడం ద్వారా ఆ వ్యక్తికి డెంగ్యూ వైరస్ వస్తుంది. ఈ ఎడిస్ ఈజిప్టి అనే దోమ ప్రత్యేకంగా పగల మాత్రమే కొడుతుంది. కాబట్టి ఈ దోమను గుర్తిస్తే చాలా మంచిది, మనం దూరంగా ఉండొచ్చు. ఈ వైరస్ బాధితం పడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతడం ద్వారా మనకి వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఎక్కడైతే ఉష్ణ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయో అక్కడి నుంచి వచ్చిన వ్యక్తులకి ఎక్కువ ఈ డెంగ్యూ వైరస్ పాజిటివ్గా ఉంటారు. వాళ్ళు ఈ డెవలప్మెంట్ అనేది మనకి చేస్తుంది. ఇది మనుషుల ద్వారా సంక్రమించదు, కేవలం దోమల ద్వారా సంక్రమిస్తుంది. ఈ దోమలు జ్వరం వచ్చిన వ్యక్తులు తర్వాత కానించి 12 రోజుల వరకు తర్వాత కూడా ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి. అంటే అందరికీ కూడా ఎక్కువగా సోకుతాయి. ఈ దోమలు ఒక మనిషి రక్తమే కాదు,
ఎక్కువ మందిని కుట్టి ఈ దోమ అందరికి వైరస్ అనేది వ్యాప్తి చెందిస్తుంది. అందుకని ఈ దోమలను ప్రత్యేకంగా పట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇప్పుడు ఈ డెంగ్యూ వైరస్లో ఎలా ఉంటాయి జ్వరాలు అంటే, కొంతమందికి మొదటి జ్వరం అనేది కనబడదు. తర్వాత నుంచి ఒక 3 నుంచి 7 రోజుల్లోనే ఈ జ్వరం అనేది కనబడుతుంది. అంటే ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే తలనొప్పి, వికారం, వాంతులు, ఒళ్ళంతా నిప్పులు, బాడీ పెయిన్స్ బాగా ఎక్కువగా, కండరాలంతా నిప్పులు. ఇవి కాకుండా ఆ వ్యక్తి కంటి నొప్పి చెప్తాడు. ఈ కంటి నొప్పి ఎలా ఉంటుందంటే గుడ్లు పొడిచేస్తున్నాయండి, ఆ రెక్టో ఆర్బిటాల్ పెయిన్ అంటారు, వెనకాల నుంచి గుడ్లు పొడిచేస్తున్నాయని చెప్తూ ఉంటారు. ఇవి కాకుండా కొంతమందికి కడుపు నొప్పి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ మొదటి వారంలో సాధారణంగా జ్వరం తగ్గిన తర్వాత, ఈ హై ఫీవర్ తగ్గిన తర్వాత కొంతమందికి నార్మల్గా తగ్గిపోయింది కానీ తిరుగుతూ ఉంటారు. కానీ రెండో వారంలో మళ్ళీ తిరిగేస్తుంటుంది. ఈ రెండున వాంతులు, వికారం, ఇంకా కడుపు నొప్పి, ఈ కడుపులో మెలేసినట్టు నొప్పి, ఎముకలు నొప్పి, అసలు పూర్తి రెస్ట్ తీసుకుంటారు, కదిలించుకోవడం గట్టిగా పీల్చి వదులుతూ ఉంటారు, ఒళ్ళంతా నిప్పులు ఉంటాయి, అక్కడక్కడ కూడా ముట్టుకుంటే చర్మం మీద ఎర్రటి మచ్చలు, దద్దులు వస్తూ ఉంటాయి, ఎర్రటి మచ్చలు కనబడుతూ ఉంటాయి. ఈ లక్షణాలు తీవ్రమైన డెంగ్యూ జ్వరం లక్షణాలు. ఎందుకంటే ఈ కొంతమందికి వ్యక్తులకి బ్రష్ చేసినప్పుడు కూడా చిగురు నుంచి రక్తం కావడం, వాంతి అయినప్పుడు కూడా రక్తపు వాంతులు అవ్వడం కూడా అవుతూ ఉంటాయి. ఇవి చాలా తీవ్రమైన జ్వరం నిప్పులు. ఇవి ఉన్నప్పుడు ఈ పేషెంట్ హాస్పిటలైజేషన్ అవ్వక తప్పదు. ఈ డెంగ్యూ ఈ లక్షణాల వల్లే ఎక్కువగా చాలామంది ప్రాణం కోల్పోవడానికి గల కారణం. కాబట్టి మొదటి వారం కన్నా రెండో వారం చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నప్పుడు 2 లక్షణాలు కనిపించినా కూడా వెంటనే హాస్పిటలైజేషన్ అవ్వడం ఎంతో ఉత్తమం. థ్యాంక్ యూ. అమర్ హోమ్. హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను నాలా వాటర్ లేదా మున్సిపాలిటీ వాటర్ తాగుతున్నప్పుడు మనం ఎదురయ్యే ఇబ్బందులు, దానికి గల కారణాలు మరియు వాటి రంగు, వాటిని ఎలా ఫిల్టరైజ్ చేసుకోవచ్చు దాని గురించి ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సాధారణంగా మున్సిపాలిటీ వాటర్ కంటామినేటర్ ద్వారా చాలా అంటువ్యాధులు, ఎన్నో ప్రమాదకరమైన రోగాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ తప్పదు, ఈ వాటర్ మాత్రమే మనకి తాగే అవకాశం ఉంటుంది. కానీ దీంట్లో ఉన్న బ్యాక్టీరియాని, వీటిని ఎలాగా మనం నాశనం చేయాలని దాని గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోలో ముందుగా మున్సిపాలిటీ వాటర్ని ఎలా ప్యూరిఫై చేస్తారు, ఈ ప్యూరిఫై చేసిన వాటర్ని మళ్ళీ మనం ప్యూరిఫై చేసుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అని గురించి చెప్పబోతున్నాను. ముందుగా మున్సిపాలిటీ వాటర్ని ప్యూరిఫై గురించి మనం వీటిని పంపుల చెరువు అంటాం. పంపుల చెరువులో ఇలాంటి పెద్ద పెద్ద ట్యాంకుల్స్ ఉంటాయి. ఈ ట్యాంకుల్లో ఏం జరుగుతూ ఉంటుందంటే వాటర్ని సెడిమెంటేషన్, ఫస్ట్ ఫిల్టరేషన్ ద్వారా ప్యూరిఫై చేస్తూ ఉంటారు. ఈ ప్యూరిఫై పద్ధతిలో సెకండ్ ఫిల్టరేషన్లో డిస్ఇన్ఫెక్షన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. దీంట్లో క్లోరిన్ వాయువుని ఉపయోగించడం, అదేవిధంగా స్ఫటిక అనే వాటిని ఉపయోగించడం ద్వారా దీంట్లో ఉన్న బ్యాక్టీరియాని, ఫంగస్ని, ఇలా చాలా రకాల వాటిని చంపేస్తారు. అందుకని ఈ వాటర్ కొద్దిగా పుల్లగా ఉంటుంది. ఒక్కోసారి ఈ పుల్లదనం బాగా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఒక్కోసారి ఈ పంపుల మెయింటెనెన్స్ వల్లనో ఏ కారణం వల్లనో వీటి రంగు మారుతూ ఉంటుంది, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ఇన్ఫెక్షన్ తీసివేయడానికి అల్ట్రా ఫిల్టరేషన్ అని మన మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. అయితే చాలా కాస్ట్లీగా ఉంటాయి. అయితే సింపుల్గా ఉండే అల్ట్రా ఫిల్టరేషన్ ప్రాసెస్ గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అవే ఈ 3 క్యాటరేజెస్ ఏదైతే ఫిల్టర్స్ ఉన్నాయో చాలా ఈజీగా ఉంటుంది. మొట్టమొదటి ఫిల్టరేషన్ సెడిమెంటేషన్ ఫిల్టర్, తర్వాత ప్రీ కార్బన్ ఫిల్టర్, పోస్ట్ కార్బన్ ఫిల్టర్. ఈ మూడిట్లకి ఒకదానికి ఇన్లెట్ ఇస్తే ఒకదాని తర్వాత ఒకటి వచ్చి అవుట్లెట్ ద్వారా ఇలా వాటర్ వస్తూ ఉంటుంది. ఇది ఒక చిన్న సింపుల్ మెథడ్. దీని యొక్క ఖరీదు కూడా 500 లోపే ఉంటుంది. వీటిని మనం రీఫిల్లర్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. రెండోది 4 స్టేజ్ అల్ట్రా ఫిల్టరేషన్. దీంట్లో ఏంటంటే సేమ్ ఇదే ప్రాసెస్లో మనం జరుగుతూ ఉంటుంది, కానీ ఇంకో ఫిల్టర్ ఎక్స్ట్రా ఉంటుంది.
ఫోర్ స్టేజ్ అల్ట్రా ఫిల్టరేషన్లో ఉన్న గొప్పతనం ఏంటంటే సేమ్ సెడిమెంటేషన్, ప్రీ కార్బన్, పోస్ట్ కార్బన్ తర్వాత అయితే దీని ఫిల్టర్ ఎక్కువగా ఉండడం వల్ల దీని స్పీడ్ చాలా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అయితే వీటిని మనం ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. టెక్నీషియనే అవసరం లేదు, మన చేత్తో ఈజీగా ఆ ఫిల్టర్ని అటాచ్ చేయొచ్చు. అయితే వీటి వల్ల మనకు ఉపయోగం ఏంటి? ఈ సెడిమెంటేషన్ ఫిల్టర్ ద్వారా మొట్టమొదటిగా వాటర్లో ఉన్న ఏదైతే ఇసుక, సన్నటి రేణువులు వాటిని అన్నిటిని కూడా ప్యూరిఫై చేస్తుంది. ఆ తర్వాత ఈ ప్రీ కార్బన్లో వాటర్లో ఉన్న రంగు, వాసన పూర్తిగా తీసివేస్తుంది. ఈ పోస్ట్ కార్బన్ ఫిల్టర్లో ఇంకా ఏవైనా బ్యాక్టీరియాలు ఏమైనా ఉంటే కనుక వాటిని ప్యూరిఫై చేస్తుంది. దీని ద్వారా లాస్ట్న వచ్చిన ఈ యాక్టివేట్ కార్బన్ ఫిల్టర్లో ఏం జరుగుతుందంటే వాటర్లో ఉన్న ఇంకా ఏమైనా కెమికల్స్ ఉంటే ప్యూరిఫై చేస్తుంది. ఈ అల్ట్రా ఫిల్టరేషన్ లిమిటేషన్స్ ఏంటంటే pH 10.5 ఉండాలి, TDS 3700 నుంచి 6000 వరకు ఉండాలి. వీటి యొక్క వాటర్ని కంటామినేటెడ్ వాటర్ని మాత్రమే తీయగలదు. ఈ యొక్క pH వాల్యూని మార్చలేదు. అదేవిధంగా ఈ ఇండస్ట్రియల్ వేస్టేజ్ వాటర్ని మాత్రం ప్యూరిఫై చేయలేదు. ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు హోమియోపతి మందుల గురించి చెప్పబోతున్నాను. చాలామంది ఆయన గుర్తుకొచ్చేది ఏంటంటే ఎబిటోరియం పెర్ఫార్మర్ 200. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆయుష్ డిపార్ట్మెంటు ఈ ఎపిడమిక్ కండిషన్లో ఈ మందును పంచిపెట్టడం జరిగింది. 3 రోజులు పొద్దున్న సాయంత్రం వేసుకోమనడం జరిగింది. ఈ ఎపిడమిక్ కండిషన్లో ఎలా ఉంటుందంటే అందరి లక్షణాలు తీసుకుని ఆ లక్షణాలు తగ్గట్టుగా ఒక మందుని ఎపిడమిక్ కండిషన్లో ప్రివెంటివ్గా ఇస్తారు. అయితే ఫీవర్ కండిషన్లో సాధారణంగా ఏం జరుగుతుందంటే ఏదైతే డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు జరుగుతున్న లక్షణాలు ఉంటాయో సాధారణంగా ఆ లక్షణాలు బట్టి మందు అనేది ఇస్తారు. బట్టి మందులు ఉంటాయి తప్ప వ్యాధిని బట్టి హోమియోపతిలో మందులు ఉండవు. నుంచి హోమియోపతి మందులు ఏమైనా ఉన్నాయా అంటే ఎపిటోరియం పెర్ఫార్మర్ 200 ఏదైతే ఈ మెడిసిన్ ఉందో ఈ మెడిసిన్ లక్షణాలు ఎలా ఉంటాయంటే విపరీతమైన చలి, బోన్, ఎముకలు నిప్పులు, వికారం, వాంతులు, ఈ లక్షణాలన్నీ డెంగ్యూ మొట్టమొదటి జ్వరం ఉన్నప్పుడు లక్షణాలతో మ్యాచ్ అవుతాయి ఎక్కువగా. అందుకని డెంగ్యూ అనగానే ఎక్కువ మంది ఎపిటోరియం పెర్ఫార్మర్ 200 యూజ్ చేస్తూ ఉంటారు. అంటే సాధారణ ప్రజానికం, డాక్టర్లతో సంబంధం లేకుండా. ఈ ఈ మొదటి వారంలో మొదటి రోజుల్లో ఈ కండిషన్ ఈ ఎపిటోరియం పెర్ఫార్మర్ 200కి లక్షణాలన్నింటికి మ్యాచ్ అవుతుంది. జ్వరం వెంటనే పారాసెటమాల్ వేసుకుంటే ఎలా అయితే చలి జ్వరం, చెమటలు వచ్చేసి తగ్గుతాయో అదే ఎపిటోరియంలో కూడా జ్వరం, చెమట వచ్చి జ్వరం తగ్గుతుంది. వికారం, వాంతులు ఉంటాయి, ఎముకలు నొప్పులుగా ఉంటాయి, తలనొప్పి ఎక్కువగా ఉంటుంది, బాగా ఎక్కువగా చలిగా ఉంటుంది. ఈ లక్షణాలన్నీ ఎపిటోరియంలో కలుస్తాయి. ఆ తర్వాత గుర్తుకొచ్చే మందు జెల్సీనియం. ఈ జెల్సీనియం మందు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎప్పుడైతే జ్వరం వస్తుందో అప్పుడు ఇంకా ఎక్కువ భయపడిపోయి భయంతో వాళ్ళు బాగా ఒంటరిగా ఉంటారు. ప్రతి చిన్నదానికి ఉలిక్కి పడుతూ ఉంటారు. దాహం ఉండదు కానీ చలిస్తూ ఉంటుంది, ఎక్కువ చలి ఉంటూ ఉంటుంది. యూరిన్ పోస్తేనే తలనొప్పి తగ్గుతుంది. అంతేకాకుండా వికారం ఎక్కువగా ఉంటుంది, బాగా చలిగా ఫీల్ అవుతారు. ఇలాంటి వాళ్ళకి జెల్సీనియం ఎక్కువగా సూచిస్తారు. జెల్సీనియంలో ఇంకొక ముందు ఏంటంటే దురద ఉంటుంది, పొక్కులు వస్తూ ఉంటాయి. ఈ లక్షణాలన్నీ మొదటి వారం జ్వరాలకి బాగా ఎక్కువగా పనిచేస్తాయి. సివియర్ కండిషన్లో హోమియోపతి మందులు ఏముంటాయంటే ఈ బ్లీడింగ్ అయ్యే కండిషన్లో కూడా హోమియోపతి మందులు పనిచేస్తాయి. అయితే డాక్టర్ పర్యవేక్షణలో జరిగితే ఈ మందులు అనేది ఉపయోగించడం చాలా మంచిది. ఈ డాక్టర్ పర్యవేక్షణలో ఈ మందు మరియు ఆర్సనిక్ ఆల్బమ్, చైనా, సింకోనా ఈ మందులను ఉపయోగిస్తుంటారు. ఈ మందుల ద్వారా సివియర్ కండిషన్ నుంచి కూడా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి హోమియోపతి మందులు యూజ్ చేసేటప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో యూజ్ చేయాలి. ఎందుకంటే ఈ పర్యవేక్షణలో డాక్టర్ గారు చెప్పే సూచనలు బట్టి, అంటే ఒక్కొక్క డాక్టరు ఒక్కొక్క విధంగా దీంట్లో సూచనలు ఉంటాయి. ఒక కండిషన్లో గంటకి ఒక్కొక్క గుళిక ఇవ్వమంటారు. కొంతమంది ఒక గుళికని 6 చెంచాల నెలల్లో లేదా 10 చెంచాల నెలల్లో
దాన్ని డైల్యూట్ చేసి ఒక్కొక్క చెంచా గంటకి ఇవ్వమంటారు, ఒకళ్ళు పావు గంటకి ఇవ్వమంటారు. కండిషన్లో చెమటని ఏదైతే తుడిచేటప్పుడు ఫ్యాన్ అయ్యొద్దు అంటారు. ఇలా డాక్టర్ సూచనల మేరకు ఆ ఫీవర్ కండిషన్లో ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. మనం సాధారణంగా యూట్యూబ్లు, వాట్సాప్లు లేదా ఎవరైనా చెప్పిన మాటలు లేదంటే డాక్టర్ గారి దగ్గర ఎక్కువ పనిచేసిన అనుభవంతో వేస్తే ఏమవుతుందంటే ఆ మందు వేసిన తర్వాత కండిషన్ ఏం చేయాలనేది వాళ్ళకి తెలియదు. డాక్టర్ పర్యవేక్షణలో హోమియోపతి మందులు వాడడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. అమర్ హోమియో. హాయ్, ఎలా ఉన్నారు? ఈ రోజ్ బయోఎంజైమ్తో సోప్ తయారు చేసుకోవడం ఎలాగో చెప్తున్నాను. ముందుగా సోప్ నట్స్, కుంకుడుకాయలని నీళ్ళల్లో వేసి బాగా ఉడికించి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించి ఆ రాత్రంతా ఆ నీళ్ళల్లోనే ఉంచేయాలి. తెల్లారి వాటిని తీసేసి మిక్సీ చేసి మెత్తటి దానిగా తీసుకుంటే అది ఒక వంతు, అంటే ఈ మిక్సీ చేసిన వాటరు, ఈ కుంకుడుకాయ నీరు ఒక వంతు అయితే ఒక వంతు ఈ రోజ్ బయోఎంజైమ్ తీసుకున్నాను. దీంతో కలిపేసుకుంటే ఇన్స్టెంట్ గా మనం సోపు రెడీ అయిపోతుందండి. అయితే ఈ రోజ్ బయోఎంజైమ్ ని మనం క్లీన్ చేసుకోవడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం ఎలా అంటే కనుక అది మనం డైరెక్ట్ గా ఒక బకెట్ నీళ్ళలో ఒక 60 ml కలిపి వాడచ్చు. స్టెయిన్స్ ఉన్నాయనుకోండి, బ్లాక్ స్టెయిన్స్, దాని మీద డైరెక్ట్ గా వేసి కూడా వాడచ్చు. అందుకే ఏం చేశానంటే ముందుగా మా పక్కింటి వాళ్ళకి కూడా అలవాటు చేశాను. ఒకసారి వాడండి అని చెప్పాను. ఆల్రెడీ వాళ్ళు దాంట్లో లిక్విడ్ వేస్తారంట, అయినా కలిపి వాడండి అని చెప్పాను. ఒక వారం రోజులు చూద్దామని. హాయ్, ఎలా ఉన్నారు? న్యూట్రిషన్ డెఫిషియన్సీ గురించి ఈరోజు చెప్పబోతున్నాను. ఇది ఒక చిన్నపాటి వ్యాధి. దీన్ని మనం జాగ్రత్తగా తీసుకోలేకపోతే ఇది ముదిరి మనకి చాలా పెద్ద వ్యాధిగా మనకి తయారవుతుంది, పెద్ద వ్యాధులకి కారణమవుతుంది. అయితే ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ అంటే ఏంటంటే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో న్యూట్రిషన్స్ వాల్యూస్ లేని ఫుడ్ తీసుకోవడం వల్ల లేదా సెలెక్టెడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల దాని వల్ల మిగతా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ని మనం దూరం చేసుకోవడం వల్ల మన శరీరంలో కొన్ని న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది ఏర్పడుతుంది. దీనివల్ల ఇది క్రమక్రమంగా ఏర్పడుతూ ఉంటుంది. అండ్ మొదటి వారం, ఒక వారం నుంచి 3 నెలల్లో ఇదే ఒకే ఆహారం సెలెక్టెడ్ ఐటమ్స్ లేదా అంటే తీసుకుంటే ఖచ్చితంగా ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ సెలెక్టెడ్ ఫుడ్ ఐటమ్స్ అంటే వెజిటేరియన్ కానీ నాన్ వెజ్ కానీ, మేము కొన్ని ఆహార పదార్థాలే తింటామండి, కొన్ని కూరగాయలే తింటామండి, నేను నాన్ వెజే తింటానండి, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఈ వ్యాధికి గురయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వారం ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ గురించి చెప్పబోతున్నాను. థ్యాంక్ యూ. అమర్ హోమియో. హాయ్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పబోతున్నాను. అది అందరికీ తెలిసిన విషయమే. అదే చిట్కా వైద్యం. చిట్కా వైద్యం అంటే ఏంటంటే చిటికలో మనకు ఉపశమనం కలిగించేది, అంటే ఆ క్షణంలో తగ్గేది. ఇది ఎప్పుడు అంటే డాక్టర్స్ లేని సందర్భంలో, మందులు లేని సందర్భంలో మనకి ఆ వ్యాధి నుంచి కొద్దిగా ఉపశమనం కలగడానికి ఉండే వైద్యం చిట్కా వైద్యం. అయితే ఈ చిట్కా వైద్యంలో మనకి చాలామంది ఎవరిని ఫాలో అవుతామంటే ఎల్డర్స్, ఎవరైతే మనకన్నా బాగా సీనియర్స్ ఉన్నారో వాళ్ళని, లోకల్ వైద్యుల్ని, డాక్టర్ని, వీళ్ళని ఫాలో అవుతాము. లేదా సీనియర్ పేషెంట్స్ ఎవరైతే దీని సఫరింగ్ ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటల్ని మనం బాగా నమ్ముతాం. అయితే దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. దీని ద్వారా ఎక్కడా కూడా క్యూర్ అనేది ఉండదు. అయితే ఈ చిట్కా వైద్యాన్ని బాగా గుడ్డిగా నమ్మేయడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దాంట్లో కొన్ని విషయాలు రోజు మనం ఫాలో అయ్యి నేను మీకు చెప్తాను. మొట్టమొదటిది, మెంతులు తింటే షుగర్ తగ్గుద్దని ఒక వ్యక్తి రోజు మెంతులు తీసుకోవడం మొదలుపెట్టాడు. దానివల్ల అతను లంగ్స్ కోల్పోయాడు. ఒక వ్యక్తి ముక్కులో నూనె వేసుకోవడం వల్ల లేదా నీరు వేసుకోవడం వల్ల తలపోటు తగ్గుద్ది, జలుబు దగ్గు రాదని నిమ్మకాయ ముక్కులో రసం పిండుకుని ప్రాణాంతకంగా చనిపోయాడు. ఇంకో వ్యక్తి ఏదైతే పిత్తాశయంలో రాళ్ళు పోవాలంటే చేప యొక్క చేదుకట్టు తినాలని తిని అతను 2 కిడ్నీలు పోగొట్టుకున్నాడు. ఇలా చిట్కా వైద్యం ద్వారా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళకి ఎందుకు కోల్పోయారంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చిట్కా వైద్యం కేవలం డాక్టర్ లేని సందర్భంలో మనకి ఉపశమనం కోసమే అని మనం గుర్తుపెట్టుకోకపోవడం వల్లే
దానివల్ల క్యూర్ అవుద్దని ఒక గుడ్డి నమ్మకం వల్లే. చిట్కా వైద్యం అనేది చిట్కా వైద్యం ద్వారా ఎక్కడా కూడా క్యూర్ అనేది ఏ డిసీజ్కి ఉండదు. కాబట్టి వీటిని గుడ్డుగా ఫాలో అయ్యి ప్రాణాలని హాని కలిగించుకోవద్దు. థ్యాంక్ యూ. అమర్ హోమియో. హాయ్, ఎలా ఉన్నారు? ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీకి రావడానికి గల కారణం మనలో కొన్ని అపోహలు ఉన్నాం. మొట్టమొదటి విషయం ఏంటంటే, మాకు అన్ని కూరగాయలు పడవు, అంటే మా శరీరానికి సూట్ అవ్వు, లేదా నాకు కొన్ని కూరగాయలు మాత్రమే నచ్చుతాయి, ఇలా నచ్చడం పడవు అని అపోహలు ఉండడం వల్ల మనం న్యూట్రిషన్ డెఫిషియన్కి ఎక్కువ గురవుతున్నాం. కానీ ఇక్కడ ఉపాయం ఏంటంటే, దీన్ని రెమెడీ, దీన్ని ఎలా మనం నివర్తించవచ్చు అంటే, ముఖ్యంగా ఏ అయితే కూరగాయలు పడవో దాన్ని ప్రోబయోటిక్ అంటే పులియబెట్టి తినవచ్చు, లేదంటే పచ్చళ్ళలో తినొచ్చు, లేదా ఫ్రై చేసుకుని తినొచ్చు, లేదా దాన్ని డ్రై చేసి తినొచ్చు. ఇలా దాన్ని మనం మార్చుకోవచ్చు. రెండవ విషయం ఏంటంటే, ఇది చాలా కాస్ట్లీ, ఎఫోర్డబుల్ కాదు. అంటే జీడిపప్పు, బాదం, పిస్తా, ఆకుకూర ఇలాంటివన్నీ రేట్ ఎక్కువ, మేము మిడిల్ క్లాస్ వాళ్ళం, మేము ఎఫోర్డబుల్ చేయలేమని ఫీల్ అవుతారు. కానీ దీనికి ఆల్టర్నేటివ్ కూడా ఉంది. నువ్వుపప్పు, జీడిపప్పు, పచ్చపప్పులు, ఇలాగా ఏవైతే న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న చాలా ఫ్రూట్స్ ఉన్నవి, ఇవి మనం చాలా నట్స్ ఉన్నవి, ఇవి మనం తీసుకోవచ్చు. మూడవది ఏంటంటే, నాకు సమయం లేదండి, నాకు చేసి పెట్టే వాళ్ళు ఎవరూ లేరండి, నేను ఈ టైంకి తినలేనండి అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మనం నానబెట్టి తినాలనే ఒకే విధంగా నట్స్ తీసుకోవాలనే లేదు. దాన్ని మనకి నచ్చిన ఆహార విధంగా మనమే తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యం అనేది మహాభాగ్యం. జీవితంలో ఎవరైనా ఏదైనా ఇవ్వచ్చు, కానీ ఆరోగ్యం మాత్రం మన చేతుల్లోనే ఉంది. మనం మాత్రమే ఆరోగ్యాన్ని కాపాడుకోగలం. థ్యాంక్ యూ. అమర్ హోమియో. హోమియో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు ఎటువంటి వీడియో చేయట్లేదు. కారణం ఏంటంటే, ఈ వారం ఏదైతే ఆదివారం ఉందో ఆ రోజు ఒక ప్రత్యేకంగా నేను వీడియో చేయబోతున్నాను. ఆ వీడియోలో మీరు ఇన్నాళ్ళు ఏదైతే నన్ను క్వశ్చన్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో, కానీ కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్న క్వశ్చన్స్ అన్నిటిని కలిపి నేను ఒక 10 క్వశ్చన్స్ని కలిపి ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అంటే చాలామంది వీడియోలు కింద మెసేజ్ చేయడం కానీ, కొంతమంది ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేయడం కానీ చేస్తున్నారు. నేను ఈ వీడియో యూట్యూబ్లోనే ఈ వీడియోని చేస్తే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది, వాళ్ళు ఏమడుగుతున్నారు, నేను దానికి సంబంధించిన
ఆన్సర్ని చాలా క్లారిటీగా చెప్పగలనని నేను ఆశిస్తున్నాను. ఇలా మీలో ఎవరికైనా సందేహాలు ఉంటే ఈ కరోనా కాలంలో మనం క్లినిక్ వెళ్ళడం కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు నా ఈమెయిల్ అడ్రస్కి పూర్తిగా మీ పేరు, మీకు సంబంధించిన డౌటు, దాంట్లో మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీ ప్రశ్నలకు సంబంధించి ఈ క్వశ్చన్ ఆన్సర్స్ కలిపి ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మనం చేసే ఈ చిన్న ప్రయత్నం సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. చూద్దాం ఈ వారం ఎన్ని ప్రశ్నలు వస్తాయో, సమాధానాలు ఎలా ఉంటాయో. థ్యాంక్ యూ. అమర్ హోమియో యూట్యూబ్ ఛానల్. అమర్ హోమియో ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీ ముందు ఎక్యూట్ క్రానిక్ డిసీజుల గురించి చెప్పబోతున్నాను. ఎక్యూట్ అంటే ఏంటంటే త్వరగా అత్తమానం అప్పుడప్పుడు వచ్చే వ్యాధులను ఎక్యూట్ అంటారు. అంటే సడన్గా వస్తుంటాయి ఇవి. వీటి యొక్క టైం డ్యూరేషన్ కూడా ఒక రోజు నుంచి ఒక వారం వరకు ఉంటాయి. ఇవి ఎక్యూట్ డిసీజెస్ అంటే ఏంటంటే సాధారణంగా అందరికీ జ్వరం, ఫ్లూ అంటే జలుబు, దగ్గు ఇవి చూస్తారు. ఇవి కాకుండా ఏదైనా కాజేషన్ అంటే కారణం ఉంటాయి. కొన్ని వాటికి ఫిజికల్గా ఏదైనా దెబ్బ తగిలిన, యాక్సిడెంట్స్ అయినా, పైన చర్మం పైన అబ్రేషన్స్ అయినా, లేదంటే కౌటు దెబ్బలు తగిలినా, ఇవి కాకుండా ఏదైనా సడన్ వైలెంట్ ఏదైనా ఉంటే కనుక వీటిని వచ్చే వాటిని ఎక్యూట్ అంటారు. ఇవి మహా అయితే ఒక రోజు నుంచి వారం లేదా 10 రోజుల్లో తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత క్రానిక్ డిసీజ్. ఈ క్రానిక్ డిసీజ్ అంటే దీర్ఘకాల వ్యాధుల గురించే మనం ముందుగా తెలుసుకోవాలి. ఈ దీర్ఘకాల వ్యాధులు అంటే ఏంటంటే సాధారణంగా లక్షణాలు అప్పుడప్పుడు కనబడుతూ ఉంటాయి. అంటే పొద్దున్నే లేచినప్పుడు నిప్పులు వస్తున్నాయండి, ఒక్కొక్క రోజు వస్తున్నాయి, ఒక్కొక్క రోజు రావట్లేదు. రాత్రులు ఎక్కువగా కాళ్ళు, మోకాళ్ళు నిప్పులు వస్తున్నాయండి అని అంటారు. వీళ్ళకి ఆర్థరైటిస్ రన్ అవుతుందని అర్థం. అంటే క్రానిక్ డిసీజ్ అన్నీ కూడా నెమ్మదిగా డెవలప్ అవుతూ ఉంటాయి, అప్పుడప్పుడు కనబడుతుంటాయి. సివియారిటీ అనేది రోజులాగే ఉంటూ ఒక్కరోజు ఎక్కువగా బయటపడుతుంటుంది. కొన్ని ప్యాథలాజికల్ డిసీజెస్ ఉంటాయి, అంటే కనబడవు కానీ సాధారణంగా ఈ డయాబెటిక్ ఇన్సిపిడెన్స్ అంటే సడన్గా ఒక వారం రోజుల నుంచి యూరిన్ ఎక్కువ అవుతుంటుంది. రాత్రులు టెస్ట్ చేసుకుంటే డయాబెటిక్స్ అని తెలుస్తూ ఉంటాయి. ఇవి కొన్ని అసిమ్టమాటిక్ అంటే సిమ్టమ్స్ అనేవి ఉండవు. హైపర్ టెన్షన్ కానీ మిగతా ఏవైతే కొన్ని క్యాన్సరస్ ఇలాంటి సిమ్టమ్స్ అనేవి కనబడవు. అంటే అంత క్యాన్సర్ అనేది చాలా పెద్ద రోగము. మిగతా చిన్న చిన్నవి సిమ్టమ్స్ తెలియకుండా ప్యాథలాజికల్లో ఉంటాయి. అంటే అపెండిసైటిస్ కానీ, మీకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ కానీ, ఇవి ప్యాథలాజికల్గా తెలుస్తూ ఉంటాయి. ఇవి డాక్టర్కి సైన్స్ అంటాయి. అంటే నాకు ఛాతి నొప్పి వస్తుందండి, లేదంటే వెనకాల 2 డొప్పల మధ్యలో నొప్పి వస్తుందండి, నేను పడుకుంటుంటే పిల్లికోతలు వస్తున్నాయండి అంటారు. ఇవి సైన్స్ అర్థమవుతుంది కాబట్టి ఫిజిషియన్ దాన్ని ప్యాథలాజికల్గా దాన్ని టెస్ట్ చేసి ఆ రిపోర్ట్ బట్టి మీకు పలానా వ్యాధి ఉందని చెప్తారు. మీకు ఎందుకు ఈ అక్యూట్ క్రానిక్ డిసీజ్ గురించి చెప్తున్నానంటే ఈ సాధారణంగా మీరు అలోపతి ట్రీట్మెంట్లో కానీ మిగతా ఏదైనా ట్రీట్మెంట్లో ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతూ ఉంటారు. హోమియోపతిలో ఫస్ట్ నెలలో రాగానే పూర్తిగా తగ్గిపోవాలంటారు. కానీ మీ క్రానిక్ డిసీజ్లో ముందుగా చెప్పేది ఏంటంటే ఇది తగ్గడం ఎలా ఉంటుందంటే దీన్ని మనం ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్లో తీసుకోవాలనుకుంటే మీరు ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ ఏదైతే ప్రిన్సిపల్స్ హోమియోపతి ప్రిన్సిపల్ ఉందో, ఎలాగైతే ఇతర మతస్థులకి గ్రంథాలు ఉంటాయో అలా హోమియోపతి గ్రంథం ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ అంటారు. ఆ మెడిసిన్లో క్యూర్ గురించి తెలుసుకోవాలనుకుంటే మనం ఆ మెడికేషన్ 3వ ఎఫర్జం చూసుకుంటే తెలుస్తుంది. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే క్యూర్ అనేది ఎలా ఉంటుందంటే నెమ్మదిగా పనిచేస్తుంది. ఆ అతనికి తగ్గిందో లేదో అంటే అసలు ఇంతకుముందు ఇది బాధపడుతున్నానని తెలియకుండా అతనికి క్యూర్ అనేది అవుతుంది. అందుకనే మీకు క్యూర్ అనే విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకటి నయం అవ్వడం అంటే ముఖ్యం ఏంటంటే అతనికి ఎటువంటి సఫరింగ్ లేకుండా నయం అవ్వడం అని చెప్తున్నాను. మీకు ఇంకా వ్యాధుల గురించి ముందు రాబోయే ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. అందాక ఈ అక్యూట్ క్రానిక్ డిసీజ్లో మీలో ఏమైనా లక్షణాలు అలాంటివి ఏమైనా ఉంటే ఎంతకాలం ఉన్నదని నేను చెప్తే పలానాది ఏమైనా డయాగ్నోసిస్ చేయగలను అనేది నేను నా ఈమెయిల్ ndazardin@gmail.com దానికి మీరు మెయిల్ చేయొచ్చు, లేదా కామెంట్ బాక్స్లో టైప్ చేస్తే నేను దానికి సంబంధించిన రిప్లై ఇవ్వగలను. థ్యాంక్ యూ.
హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఏడిహెచ్డి గురించి చెప్పబోతున్నాను. అటెన్షన్ డెఫిషియన్సీ హైపర్ డిజార్డర్. ఇది ఒక న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్. ఈ ఎదుగుదలలో ఉన్న లోపాలను తెలియజేస్తుంది. అంటే ఏడిహెచ్డి గల పిల్లలు కొద్దిగా కాన్సంట్రేషన్ చేయడం, అంటే వాళ్ళు ఏ యొక్క నాలెడ్జ్ గెయిన్ చేయాలన్నా వాళ్ళల్లో హైపర్ యాక్టివిటీ వల్ల అటెన్షన్ గెయిన్ చేయలేక, వాళ్ళు నాలెడ్జ్ పొందలేక, వాళ్ళు చాలా తెలివి తక్కువ దాంట్లో ఉండిపోతూ ఉంటారు. ఈ యొక్క డిజార్డర్ని మనం 12 సంవత్సరాల లోపు వయసులో ఉన్న పిల్లలను మనం గమనించవచ్చు. ఇది తగ్గించుకోలేకపోతే, దీన్ని కనుక మనం సరిగ్గా ట్రీట్ చేయలేకపోతే, ఇది తర్వాత మళ్ళీ మనకి ఒక పెద్ద వయసులో అడల్ట్ కండిషన్లో కూడా కనబడుతుంది. రావడానికి గల కారణాలు ఏంటంటే, అంటే తల్లిదండ్రుల తరపు నుంచి అమ్మ తరపు కానీ నాన్న తరపు కానీ ఈ జెనెటిక్ అయినా బాగా హైపర్ యాక్టివ్గా ఉండే, వాళ్ళు నార్మల్ మనుషుల్లాగానే ఉంటారు, కానీ చాలా హైపర్. ఏదైనా ఒక పని చెప్పారనుకోండి, అంటే పర్ఫెక్ట్గా చేస్తారని కాదు, దాంట్లో బాగా హైపర్గా ఉంటారు వాళ్ళు. వాళ్ళని అక్కడ చూడడానికే భయం వేస్తుంటుంది, అంత హైపర్ యాక్టివ్గా ఉంటారు. ఇంకా కొన్ని జెనెటిక్ డిజార్డర్లోను, ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో వాడే యాంటీబయాటిక్లోను ఈ లక్షణాలు ఈ యొక్క డిజార్డర్ రావడానికి గల కారణాలు. ఏడిహెచ్డి లక్షణాలను పిల్లల్లో ఎలా గమనించవచ్చు? ఏ పిల్లలైతే ఈ ఏడిహెచ్డి లక్షణాలను చాలా సులువుగా గుర్తుపట్టవచ్చు. ముందుగా ఆ పిల్లలు అటెన్షన్ గ్రాప్ చేయలేరు. స్కూల్లో కూర్చుంటే ఆ పిల్లలు క్లాస్ వినడం కన్నా క్లాస్ చుట్టూరు తిరగడం, క్లాసులో పిల్లలతో మాట్లాడడం, ఎక్కువగా వాళ్ళు అబద్ధాలు చెప్పడం, ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు ఆన్సర్ మర్చిపోవడం, బాగా బైహార్ట్ చేసినా కూడా ప్రతి విషయాన్ని తొందరగా మర్చిపోవడం, చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు మర్చిపోతూ ఉంటారు, పరధ్యానంలో ఉంటూ ఉంటారు. ఇలా వాళ్ళు ప్రతి చిన్న చిన్న విషయాల్లో కూడా కాన్సన్ట్రేషన్ అనేది లోపం కనబడుతూ ఉంటుంది. ఇంకా హైపర్ యాక్టివిటీ. ఈ హైపర్ యాక్టివిటీ ఎలా ఉంటుందంటే రెస్ట్లెస్ కండిషన్ అంటారు. వీళ్ళ బ్రెయిన్ కానీ మనసు కానీ అస్సలు ఖాళీ ఉండదు, ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే కంటిన్యూగా చేస్తూనే ఉంటుంటారు. ఎంత ఒకవేళ బాడీ కనుక కంటిన్యూగా పని చేయకపోతే నోరుకు పని చెప్పి లోక్వాసిటీ మాట్లాడుతూనే ఉంటూ ఉంటారు. ఆ టాక్టివ్నెస్ ఎంతలా ఉంటుందంటే వాళ్ళకి ఏదైనా అడిగిన ప్రశ్న కన్నా మిగతా టాపిక్స్ అన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆ హైపర్ యాక్టివిటీలో వాళ్ళు పిల్లలు చెప్తూ ఉంటారు, నేను ఆ విషయాన్ని హోల్డ్ చేసుకోలేకపోతున్నానమ్మా, వచ్చేసింది, మాట్లాడేస్తూనే ఉన్నాను పిల్లలే చెప్తూ ఉంటారు. అంత హైపర్ యాక్టివిటీ అయిపోతూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఆ హైపర్ యాక్టివిటీ యొక్క ప్రాబ్లం ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది మాత్రమే జరగాలి. ఆ విషయంలో చాలా మొండిగా ఉంటారు. ఆ మొండితనం ఎలా కనబడుతుందంటే ఇంపల్సివ్ నేచర్ కనబడుతుంది. అంటే యాంగర్ బర్స్ట్ అయిపోతుంటారు. ఒక్కసారిగా వాళ్ళ కోపం వెంటనే చూపిస్తుంటారు. అక్కడ ఎక్కడ ఉన్నారనే సందర్భం ఉండదు. అంత యాంగర్ బర్స్ట్ అయిపోవడం అనేది దీంట్లో కనబడుతుంది. ఈ ఏడిహెచ్డి లక్షణాలు ఎక్కువగా మనం అల్లరి చేసే పిల్లల్లో మీ పిల్లవాడు సరిగ్గా చదవట్లేదండి, మీ పిల్లవాడు బాగా అల్లరి చేస్తున్నాడండి, మీ అబ్బాయికి ఏడిహెచ్డి ఉండదేమో అని చాలామంది వాళ్ళు ఏడిహెచ్డి ట్రీట్మెంట్కి పంపించే వాళ్ళు కూడా ఉన్నారు. ఏడిహెచ్డి అని కన్ఫర్మ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ ఏడిహెచ్డి అనే లక్షణాలు ఎలా కనిపెట్టవచ్చు అంటే, పిల్లల్లో ఎవరైతే ఇంటి దగ్గర బాగా అల్లరిగా ఉండి స్కూల్లోకి వచ్చిన తర్వాత ఆ టీచర్ ముందు చాలా సైలెంట్ అయిపోయే పిల్లలు, తెలిసిన వాళ్ళ దగ్గర హైపర్గా ఉండడం, తెలియని వాళ్ళ దగ్గర బాగా జాగ్రత్తగా ఉండడం, ఇవి ఏంటంటే గారాబం చేయడం వల్ల వాళ్ళు ఇలాంటి నేచర్ ఉంటారు. ఇది కామన్గా మనం కాలేజీ పిల్లల్లో అయితే హాస్టల్లో చూస్తూ ఉంటాం. వాళ్ళు బయట చదువుతూ ఉంటారు, ఆ బయట చాలా హైపర్గా ఉంటారు. వాళ్ళు సొంత ఊరు వచ్చిన తర్వాత అసలు ఏమీ తెలియనట్టు ఉంటారు. అక్కడ వాళ్ళు కనబడతారు, ఈ అబ్బాయి చాలా హైపర్ యాక్టివ్ ఏమో అనుకుంటారు. కానీ విషయం ఏంటంటే, తల్లిదండ్రుల క్రమశిక్షణలో బాగా ఎక్కువ భయపెట్టడం వల్ల ఆ పిల్లలు ఆ హైపర్ యాక్టివిటీ అనేది బయట అలా ఉంటూ ఉంటుంది. ఈ ఏడిహెచ్డి పిల్లల్లో వీళ్ళు అలా ఉండరు. వీళ్ళు హైపర్ యాక్టివ్గా అన్ని చోట్ల ఒకేలా ఉంటారు. వీళ్ళు ఇంటి దగ్గర అని, స్కూల్ అని, లేదంటే పార్క్ అని, లేదా చుట్టాలిల్లు అని వాళ్ళకేం ఉండదు. వాళ్ళు అన్ని చోట్ల చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు. ఈ హైపర్ యాక్టివ్‌తో పాటు వాళ్ళు ఇతరులతో అంత తొందరగా స్మూత్‌గా కమ్యూనికేషన్ ఉండదు.
వాళ్ళకి ఏదైనా కావాలంటే రూడ్గా తీసుకుంటారు. పర్మిషన్ అడగడం కానీ, లేదంటే మొహమాట పడతారేమో కానీ అలాంటి కండిషన్ ఉండదు. ఏదైనా సరే కొద్దిగా రూడ్గా ఉంటుంది. ఈ ఏడిహెచ్డి పిల్లల్లో ఈ విధంగా మనం గమనించవచ్చు ఈ లక్షణాలు. ఇంకా ఏడిహెచ్డి ఏ విధంగా డయాగ్నోస్ ల్యాబ్ కానీ, ఎంఆర్ఐ, సిటీ స్కాన్‌లో కన్నా ఇవి ఒక సైకియాట్రిక్ డాక్టర్ దగ్గరైనా లేదా సైకాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ చెక్ లిస్ట్ ఉంటాయి. అంటే యెస్ ఆర్ నో క్వెషన్స్ ఉంటాయి. ఈ క్వెషన్స్ ద్వారా మనం వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు ఈ ఏడిహెచ్డి కండిషన్ ఎలా ఉందో చెప్పగలరు. ఈ ఏడిహెచ్డి కండిషన్ ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులు ఏ విధంగా ట్రీట్ చేయాలి? తల్లిదండ్రుల బిహేవియర్ ఎలా ఉంటదంటే ఏడిహెచ్డి పిల్లల్లో థెరపీస్ ఇస్తే సెటరేట్ అయిపోతారు. మెడికేషన్ ఇస్తే సెటరేట్ అయిపోతారు. పిల్లలు ఇంకా నెక్స్ట్ మంత్ కానించి మామూలు నార్మల్ పిల్లల్లాగా ఉంటారు అనే ఉద్దేశంతో ఉంటారు. థెరపీస్ అనేవి ఏమి కూడా ఇవి రాకెట్ సైన్స్ కాదు. ఎవరికి అర్థం కాని లాంగ్వేజ్‌లో చైనా లాంగ్వేజ్‌లో ఏమి ఉండవు. ఇవి దీనివల్ల ఏదో జరిగిపోద్ది అనుకోవడం చాలా తప్పు. థెరపీస్ అనేవి పిల్లవాడి కన్నా ముందు పేరెంట్స్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తల్లిదండ్రులు పిల్లలతో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దానివల్ల చాలా వరకు ఉపయోగాలు ఉంటాయి. కానీ చాలామంది ఏడిహెచ్డి పిల్లలు ఇంకా బాగా ఎక్కువ అయిపోవడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులే. ఎందుకంటే ఏడిహెచ్డి అనగానే ఒక డిసిప్లిన్ మేనర్‌లో ఆలోచిస్తారు. నా పిల్లలు బుద్ధిగా కూర్చోలేకపోతున్నారు. నా పిల్లలు సొసైటీలో చాలా గట్టిగా అల్లరి చేస్తున్నారు. వీళ్ళు సరిగ్గా మాట్లాడడం రావట్లేదు. ఈ అందరి ముందు ఇలా అరుస్తున్నారు. లేదా కేకలేస్తున్నారు. ఈ ఈ యొక్క ఆలోచనలోనే ఉండిపోతారు. కానీ ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ఇదో చిన్న లోపాలు. ఈ అబ్బాయికి బిహేవియర్ కండిషన్ చిన్న లోపం ఉంది. ఆ లోపాన్ని మనం సరిదిద్దుకునేలాగా ఆ అబ్బాయిని మనం చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా ఆ అబ్బాయిని మనం తయారు చేసుకోవాలి. ఈ ఇది తప్పు, ఇది ఒప్పు అనే విధంగా చాలా చెబుతూనే ఉండాలి. ఈ చెప్తూ ఉంటే ఈ పిల్లలు కూడా రెడీ అవుతారు. ముఖ్యంగా ఈ పిల్లలతో బాగా ఎక్కువగా కమ్యూనికేట్ అవ్వాలి. ఎంత కమ్యూనికేట్ అవ్వాలంటే ఈ పిల్లల్లో ఏది చేసినా కూడా రివార్డ్ అనేది ఇవ్వాలి. వాళ్ళు తప్పు చేస్తే మనం వాళ్ళకి దానికి సంబంధించిన కొట్టడం, తిట్టడం కన్నా ప్రతి దాంట్లోనూ కూడా రివార్డ్ ఉండాలి. మా అబ్బాయి కాబట్టండి ల్యాప్‌టాప్‌ని మామూలుగా పగలగొట్టాడు. ఆ ఎదురింటి అబ్బాయి అయితే 4 ముక్కలు చేశాడు. మా అబ్బాయి బట్టి ఒక్కసారి పగలగొడితే మేము అర్థం ఏం చేసుకున్నాం ల్యాప్‌టాప్ మళ్ళీ తయారైపోయింది. మా అబ్బాయి తర్వాత కాడి నుంచి ల్యాప్‌టాప్ అసలు ముట్టుకోలేదు. ఒక్కసారే ఫోన్ పగలగొట్టాడు. తర్వాత కాడి నుంచి అసలు ఫోన్ ముట్టుకోలేదు. చాలా జాగ్రత్తగా ఉంటాడండి మా అబ్బాయి. అప్పుడప్పుడు అరుస్తాడు తప్ప కోపం చాలా తక్కువండి. ఇలా అబ్బాయికి, పిల్లలకి పాజిటివ్ వైబ్స్ తీసుకురావాలి. నేను ఈ మాట చెప్పగానే ఒక పేరెంట్ అన్నారు, "మేము ఎన్నాళ్ళు ఇలా నటించాలి" అన్నారు. ఒకసారి మీరే ఆలోచించండి. సొసైటీలో మనం ఉన్నప్పుడు చాలా విషయాల్లో మనకు తెలిసి కూడా వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలిసి కూడా మనం వాళ్ళతో క్యాజువల్‌గా ఏమి జరగనట్టు మనం తిరుగుతూ ఉంటాం. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. ఎస్పెషల్లీ పొలిటీషియన్స్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు లంచాలు తీసుకున్నారని తెలుసు. మనం కూడా ఇస్తాం. కానీ వాళ్ళంత మంచోళ్ళు లేరండి. మీ అంత మంచివారు లేరండి. మీరు చాలా పర్ఫెక్ట్ అండి అని మన నోటితోనే చెప్పి మరి వాళ్ళని పొగుడుతూ ఉంటాం. కానీ మన పిల్లల విషయంలో ఈ ఇగో ఎందుకు నేనంటున్నాను. మన పిల్లల విషయంలో కూడా చాలా ముందుండాలి. వాళ్ళని ఏ విధంగా మనం తొందరగా మనం బయటికి తీసుకురావాలి ఈ ఏడిహెచ్‌డి నుండి. ఈ బిహేవియర్ థెరపీ ఎలా చేయాలని మనం ఆలోచించాలి. ఎక్కువ మందితో మీట్ చేయాలి. చాలా ఎలా మాట్లాడుతున్నామో మనం నేర్చుకోవాలి. నేర్చుకునేలా చెయ్యాలి. మనం ఇతరులతో ఎక్కువగా కమ్యూనికేట్ అవ్వాలి. ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే ఏడిహెచ్‌డి పిల్లల్లో పేరెంట్స్ ఎవరో ఒకరు ఆ పిల్లవాడి మీద చాలా రూడ్‌గా ఉంటారు. ఆ రూడ్‌నెస్ పిల్లవాడు కూడా ఇతరులతో అదే రూడ్‌నెస్ అనేది తయారవుతుంది. ఈ మర్చిపోవడం పిల్లల్లో ఆ మర్చిపోవడం చూసి ఈ పిల్లవాడికి ఏమీ రాదని అనుకుంటాం. కానీ మిగతా అన్ని విషయాలు బాగా చెప్తారు. సినిమాల గురించి బాగా చెప్తారు. గేమ్స్ గురించి బాగా చెప్తారు. ఇంకా ఇప్పుడు గడిచిపోయిన విషయాలన్నీ గురించి కూడా బాగా చెప్తారు. కానీ వాళ్ళు కాన్సంట్రేషన్‌గా కూర్చుని ఒక విషయాన్ని అనేది చెప్పలేరు. ఇలాంటి పిల్లల్లో మనం ఏ విధంగా మనం ట్రీట్ చేయాలంటే మొట్టమొదటిగా ఏంటంటే వీళ్ళ కోసం మనం కొంత సమయం తీయాలి. ఆటైనా, గేమ్స్ అయినా, లేదంటే చదువైనా సరే
ఒక పని మీదే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసేటట్టు కూర్చోవాలి. ఇది ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అదేవిధంగా బిహేవియరల్, కోపాన్ని ఎక్కడ చూపించాలి, ఎవరి మీద చూపించాలి, వస్తువుల మీద చూపించకూడదు, లేదా ఇతరుల మీద రూడ్గా ప్రవర్తించకూడదు అనేది మనం నేర్పిస్తూ ఉండాలి. మొట్టమొదట వాళ్ళు మాటకు ఎదురు పడుతున్నప్పుడు, అంటే ఏడిహెచ్డి పిల్లల్లో కామన్గా మన సెంటెన్స్ అనేది పూర్తి కానివ్వరు. వాళ్ళు ముందే ఆ మాట్లాడడం మొదలు పెడుతూ ఉంటారు, మన మాటలని ఆప్ చేస్తుంటారు. ఆ టైంలో వాళ్ళతో సహనంతో మాట్లాడి ఆ మాటలు వాళ్ళ మాటలు కూడా విని మనం డెసిషన్ చెప్పాలి. ఈ ఏడిహెచ్డి పిల్లల్ని ఈ వయసులో ట్రీట్ చేయకపోతే వాళ్ళు ఫ్యూచర్లో ఏమవుతారంటే, వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత అబద్ధాలు తొందరగా నేర్చుకుంటారు, తొందరగా పర్వెట్టెడ్ అయిపోతారు, తొందరగా ఈ ఇతరులు బాధపడుతుంటే చూసి నవ్వడం మొదలు పెడుతుంటారు. ఈ వాళ్ళ యొక్క హైపర్ యాక్టివ్ని కంట్రోల్ చేసుకోవడం కష్టమవుతుంది. అందుకనే ఈ యొక్క ఎక్కువగా డైవర్స్ కేసుల్లో వాళ్ళ యొక్క పార్ట్నర్స్ చెప్పే మా వైఫ్ లేదా హస్బెండ్ వాళ్ళు నాకు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు వాళ్ళు ఇకిలి నవ్వు నవ్వుతారండి. వాళ్ళ నవ్వు నాకు చాలా బాధ కలిగిస్తుందండి. నేను బాధపడుతున్నాను తెలిసి కూడా వాళ్ళు నన్ను అలాగే పిలవడం కానీ, నన్ను అలాగే ట్రీట్ చేస్తూ ఉంటారండి అని చెప్తూ ఉంటారు. ఇంకా తరుముకోకుండా అబద్ధాలు ఆడుతూ ఉంటారండి. బాగా ఏమంటారు, పని చేయడానికి ఇష్టపడరండి. ఎప్పుడు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారండి. అలానే వాళ్ళకి ఏమి చెడు అలవాట్లు లేవండి అని వాళ్ళే చెప్తూ ఉంటారు. అంటే ఈ ఎక్కువ డైవర్స్ కేసెస్, ఎక్కువ ఈ ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్స్ కలిగే మంది ఏడిహెచ్డి మగపిల్లలు ఉంటారు, ఆడపిల్లలు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. తొందరగా వాళ్ళు ఏంటంటే సొల్యూషన్ కోసం ఆ అబద్ధాలు ఆడేసి బయటకు వచ్చేయడం ఆ యొక్క సిచ్యువేషన్లో. అదేవిధంగా ఇతరులు బాధపడుతున్నారో లేదో చూసుకోకుండా రూడ్గా ఉండడం, మాట్లాడుతున్నప్పుడు కాన్సన్ట్రేషన్గా అక్కడ వినకుండా ఏదో పరధ్యానంలో ఉండడం, ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా వాళ్ళు యాంటీ సోషల్లో కూడా చాలా దారుణంగా ఉంటారు. అంటే ఇంకా గ్యాంబ్లింగ్ కానీ, తాగుడుకు అలవాటు పడిపోవడం కానీ, సెక్సువల్ పర్వర్టెడ్ అవ్వడమే కానీ, ఇంకా ఇతరులను బాధ పెట్టించడమే కానీ, కామెంట్ విషయంలో చాలా రూడ్గా ఉండే కామెంట్ కానీ, మనం ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. అక్కడ నార్మల్ కన్వర్జేషన్లో కూడా చాలా రూడ్గా ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఏంటంటే చాలా ఎక్కువ మంది ఈ కేటగిరీ పేషెంట్లు ఉంటారు. కాబట్టి చిన్న వయసులోనే ఇది హోల్డ్ చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. హోమియోపతిలో ఏడిహెచ్డి పేషెంట్లకి మనం ఏమైనా స్కోప్ ఉందా అని అడుగుతాం. హోమియోపతిలో ఈ ఏడిహెచ్డి స్కోప్ ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్తాను. హోమియోపతి ఈ సింటమ్ సిమిలారిటీలో ఈ ఏడిహెచ్డి పేషెంట్ యొక్క రెస్ట్లెస్ కండిషన్ని బాగా తగ్గిస్తుంది. ఈ ఏదైతే హెరిడిటరీ సింటమ్స్ సంబంధించి ఉన్నాయో, ఈ కాన్సన్ట్రేషన్ సంబంధించి ఉన్నదో, ఈ హైపర్ యాక్టివ్ కండిషన్ ఉన్నదో, లేదా ఇంపల్సివ్ కండిషన్ ఉన్నదో చాలా స్మూత్గా వాళ్ళుగా అన్ని పనులు చేసుకునే విధంగా తయారవడానికి ఈ హోమియోపతిలో స్కోప్ అవుతుంది. ఎందుకంటే హోమియోపతిలో ఈ బ్రెయిన్ నర్వ్స్ స్టిమ్యులేట్ చేసే మందులు చాలా ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ఈ యాంగర్ కండిషన్ హోల్డ్ చేయడానికి కానీ, ఈ కాన్సన్ట్రేషన్ పెంచడానికి కానీ, అదేవిధంగా పిల్లల్లో ఈ నెగిటివిటీ ఏదైతే వైబ్స్ ఉన్నాయో అవి తీసేయడానికి కానీ ఇవి చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఈ ఏడిహెచ్డి పిల్లల్లో ఎక్కువగా ఇబ్బంది పడే అత్యంత నెక్స్ట్ సిచ్యువేషన్ అంటే యాంగ్జైటీ, డిప్రెషన్ ఆటోమేటిక్గా వచ్చేసేది. పని అవుతుందా లేదా, తొందరగా ఈ ప్రోగ్రామ్ అవుద్దా లేదా, ఈ యాంగ్జైటీ కండిషన్లో ఉంటారు. ఒకవేళ అది ఫెయిల్యూర్ అవుతే కనుక డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ కండిషన్లు ఈ హోమియోపతి బాగా లీడ్ చేస్తుంది. ఎందుకంటే హోమియోపతిలో లక్షణాలు, ప్రతి లక్షణాలకు ఈ నర్వ్ స్టిమ్యులేట్స్ మెడిసిన్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ పిల్లలకి డైట్ ఏంటని అడుగుతూ ఉంటారు. ఈ పిల్లలకి షుగర్ ఐటమ్ మరి ఈ విధంగా ఈ ఏడిహెచ్డి పిల్లల్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు. థెరపీస్ చేయించుకోలేని స్తోమత లేని వాళ్ళం అండి. కానీ మా పిల్లల్ని మేము ఏ విధంగా మేము థెరపీస్ చేయాలని కూడా అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఏడిహెచ్డి పిల్లల్ని థెరపీస్ కన్నా తల్లిదండ్రులే అత్యంత పెద్ద థెరపిస్ట్స్. చాలామంది ఇప్పటికీ ఏడిహెచ్డి పిల్లల తల్లిదండ్రులు చెప్పేదంటే, మేము చిన్నప్పుడు ఇంతే హైపర్ యాక్టివ్గా ఉండేవాళ్ళం అండి.
ఎవరి మాట వినేవాళ్ళం కాదు. పెంకు పట్టుగా ఉండేవాళ్ళం, చాలా మొండితనంగా ఉండేవాళ్ళం. మేము ఏదో కావాలో అదే కోరుకునేవాళ్ళం. కానీ మా పిల్లవాడు మాకన్నా ఎక్కువగా ఉన్నాడు. మేము అతన్ని హోల్డ్ చేయలేకపోతున్నాం అని చెప్తుంటాం. కారణం ఏంటంటే, ఇంతకుముందు తల్లిదండ్రులు వాళ్ళ ఎక్కువ సమయం వాళ్ళు ఎన్ని పనులు చేసుకున్నా వాళ్ళ కోసం, పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించేవారు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా, ఫోన్లు లేకపోయినా, శాటిలైట్ సిగ్నల్ లేకపోయినా కూడా వాళ్ళు పలానా ప్లేస్‌లో ఉంటారని తల్లిదండ్రులకు తెలిసేలా ఉండేవారు. ఈరోజు పిల్లలను పట్టించుకోవడం ఒక సమయం, ఈ సమయం వరకే నేను చూడగలను. నేను రాత్రి పడుకునేటప్పుడు రెస్ట్ తీసుకోవాలి. నేను జాబ్ చేస్తున్నాను. నాకు మీరు డిస్టర్బ్ చేయకూడదు. ఈ కండిషన్ లేదు. వాళ్ళు రాత్రుళ్ళు పిల్లలతో నిద్ర లేకపోయినా అలాగే ఉండేవారు. తెల్లారి మళ్ళీ పనులకెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు ఉన్న ఈ మోడర్న్ ఎరా అయితే ఏదో ఉందో, దీంట్లో పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించలేకపోతున్నాం. అదేవిధంగా వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న తప్పులు లేదా చాలా విషయాల్లో మనం ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా వాళ్ళుగానే చేసుకోవడం వల్ల ఈ ఏడీహెచ్‌డీ కండిషన్ బాగా ఎక్కువ అవడానికి గల కారణం. కాబట్టి తల్లిదండ్రులు ముందుగా ఈ థెరపీస్ నేర్చుకుని పిల్లలతో మనం టైం తీసుకుంటే గనక ఈ ఏడీహెచ్‌డీ కండిషన్ ఏ విధంగా ఉన్నా కూడా మనం హోల్డ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. అమర్ హోమ్.